లూకాసువార్త 17:28. హల్లెలూయా. లోతు దినములలో జరిగినట్టును జరుగును. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. Amen. We do a small prayer. చిన్న ప్రార్థన చేసుకుందాము. Heavenly Father, our Lord Jesus మా Christ, పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు, thank you for this wonderful, precious evening time, Lord. నీకు ఇచ్చిన ఈ మంచి సాయంకాల సమయం బట్టి నీ కృతజ్ఞతలు దేవా. We remember in the Bible, in the coolest day, our Father, you came and you fellowship with your children Adam and Eve. ఓ తండ్రి, ఆ కాలంలో ప్రాతకాలంలో నువ్వు మా తల్లి తండ్రి అయిన ఆదాము అవ్వలతో సాయంకాల సమయంలో నువ్వు సహవాసం చేస్తున్నావు దేవా. Oh Father, the same God, today you are amongst us. అదే దేవుడు ఈ సాయంకాల సమయం మాతో ఉన్నాడు. Because you need a fellowship with your family. నువ్వు నీ కుటుంబంతో సహవాసాన్ని కోరుకుంటున్నావు దేవా. And we are here to gather here to fellowship with our Father. మేము కూడా మా తండ్రి అయిన దేవుడితో సహవాసం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చి ఉన్నాం. Help us, Lord, we need to make a fellowship with you. ఓ సహాయం చేయదేవా, నీతో మేము సహవాసం చేయడానికి. We are submitting everything in the hands of grace. ఆ యొక్క కృపా హస్తములకు మనల్ని మేము అప్పగించుకుంటున్నాము. In the name of Jesus Christ, we are asking this prayer. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము. Amen. ఆమేన్. Please be seated, my brother, my sister. అందరం కూర్చుంటాం సహోదరుడా సహోదరి. We don't have too much time. I take only the 45 minutes or 1 hour. నాకు ఎక్కువ సమయం లేదు, 45 నిమిషాల నుంచి గంట మాత్రమే నేను కలిగి ఉన్నాను. But కానీ I want to talk on this very important subject today night. ఈ చిన్న సమయంలో ఒక మంచి ఒక గొప్ప విషయం గురించి మీ మధ్య మాట్లాడాలనుకుంటున్నాను. We need to know that what is happening around us. మన చుట్టూ ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. You know, in the Luke 17th chapter, Jesus Christ said that before the Son of Man comes, the days will be like those days of Noah and the days of Lot. హల్లెలూయా. ఒకసారి మీరు గమనిస్తే ఆ మనుష్య కుమారుడి రాకడ సమయం ఏ విధంగా ఉంటుందంటే ఆ లోతు ఆ సమయం ఏ విధంగా ఉందో ఆ సమయంలోనే ఉంటుందని చెప్పేసి చెప్తా ఉంది. What was happened at the time of Noah? ఆ యొక్క నోవహు దినాల్లో ఏ విధంగా ఉంది, ఏం జరిగింది? The civilization was at the peak. ఆ యొక్క పరిజ్ఞానం, ఆ యొక్క శాస్త్ర విజ్ఞానం అనేది గొప్ప స్థితిలో ఉంది. Amen. ఆమేన్. That time, ఆ సమయంలో the people went away from God. ఆ యొక్క ప్రజలు దేవుడి నుంచి దూరంగా జరిగిపోయారు. So God came down and destroyed the earth by water. ఆ యొక్క దేవుడు దిగి వచ్చి ఈ భూమి మొత్తాన్ని నీటితో నాశనం చేశాడు. హల్లెలూయా. But here Jesus Christ is talking about the cities of Sodom and Gomorrah. ఇక్కడ మన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సొదొమ గొమొర్రా గురించి The మాట్లాడుతూ Sodom ఉన్నాడు. and Gomorrah where Lot, when he was deported from Abraham, he went and lived in the cities. ఎప్పుడైతే ఆ యొక్క లోతు అబ్రహాం నుంచి దూరంగా జరిగిపోయి ఆ యొక్క సొదొమ గొమొర్రా వెళ్ళాడో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ దేవుడు. And the city Sodom and Gomorrah, the city where the people's minds were perverted. అందులో ఉందండి ఆ యొక్క సొదొమ గొమొర్రా ఆ ప్రజల యొక్క ఆలోచన విధానం అనేది చెడగొట్టబడింది, ఆ సమయంలో చెడిపోయింది. Because God created a man and woman. ఆ యొక్క దేవుడు ఏ విధంగా సృష్టిని మొదట ఉంచాడంటే పురుషుడు మరియు స్త్రీ. God created a man and a woman as a helpmate from his bone. ఆ యొక్క పురుషుడికి స్త్రీ ఒక సహవాసంగా ఉంచాడు, సరి అయిన సాటిగా ఉంచాడు. God made a family. దేవుడు అక్కడ ఒక కుటుంబాన్ని తయారు చేశాడు. ఆమేన్. This was made by God, a man and a woman and the children. It is a plan of God. అది దేవుడు ఈ విధంగా ఏర్పరిచాడు. ఎలాగంటే పురుషుడు మరియు స్త్రీ వారి యొక్క ద్వారా ఒక కుటుంబం కలిగి ఉండాలి, అలా దేవుడు ఏర్పరిచాడు. Like that, God also our Father, we are the children of Him. అదే విధంగా దేవుడు మన తండ్రి అయి ఉండి మనం ఆయన పిల్లలుగా ఉన్నాము. But in Sodom and Gomorrah, ఆ యొక్క సొదొమ గొమొర్రాని మీరు గమనిస్తే what was right, which was God made in the family, ఆ యొక్క ఏదైతే దేవుడు ఆ యొక్క సరైన స్థితిని ఆ కుటుంబంలో ఉంచాడో it was perverted there. అది అక్కడ చెడగొట్టబడింది. Because ఎందుకంటే there, అక్కడ it is not a normal thing there. అక్కడ ఒక చిన్న విషయం, సాధారణ విషయం కాదు అక్కడ అది. There, the Satan perverted the mind of the people. అక్కడ ఆ యొక్క ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని వాడు తారుమారు
తారుమారు చేసేసాడు. Now the man is not marrying a woman, now the man is marrying a man. అర్థమవుతుందండి. ఆ యొక్క లోతు దినాల్లో ఆ యొక్క పురుషుడు స్త్రీని పెంచట్లేదు, కోరుకోవట్లేదు, కానీ పురుషుడిని కోరుకుంటా ఉన్నాడు. That's called sodomites. అదే సొదొమైట్స్ అంటారు దానినే. Even the angels went to spare Lot and his family. ఆ యొక్క దేవదూతలు ఆ యొక్క లోతు కుటుంబంతో గడపడానికి వెళ్ళినప్పటికీ కూడా Even the people want to do a crooked thing with the angels too. ఆ యొక్క ప్రజలు ఎవరిని కోరుకుంటా ఉన్నారంటే అక్కడ చండాలమైన విషయం ఏంటయ్యా అంటే ఆ మనుషులు కావాలని చెప్పి అడుగుతున్నారు, ఆ దేవదూతలు కావాలని. Lot saying, you want a woman, take my daughters and whatever you want to do it with them. ఆ యొక్క లోతు చెప్తా ఉన్నాడు, వాళ్ళ జోలిగా వద్దు, కావాలంటే నా కుమార్తెలను తీసుకోండి అని చెప్పి లోతు చెప్తా ఉన్నాడు. They are saying we don't want a woman, we want a man. అక్కడ వాళ్ళు అడుగుతా ఉన్నారు, మాకు స్త్రీలు వద్దు, మాకు పురుషులు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు ఆ లోతు ప్రజలు. That's a perverted mind in the time of Lot. అదే లోతు దినాలలో అపవాది అక్కడ మా ప్రజల యొక్క మనసుని ఆలోచన విధానం తారుమారు Our చేశాడు. prophet said, the time of the Son of Man is coming on the earth again. ఆ యొక్క మన ప్రవక్త చెప్తా ఉన్నాడు, మనుష్య కుమారుడు రాకడ ఈ భూమి మీద ఎలా ఉంటుందంటే ఆ సమయము, The time when he is coming, ఆ సమయం ఆయన వచ్చే సమయం ఏ విధంగా ఉంటుందంటే again it will be like Sodom times. అది సొదొమ సమయం లాగా ఉంటుందని చెప్పేసి మన ప్రవక్త కూడా అక్కడ చెప్పి ఉన్నాడు. When I'm saying, అక్కడ బ్రహ్మలో చెప్తా ఉన్నారు, your humble servant plead, Lord, let us plead for them. ఆ యొక్క Humble servant plead, నేను రిక్వెస్ట్ చేస్తాను. హంబుల్ సర్వెంట్ గా నేను ప్రార్థన చేస్తాను. నేను ఒక సాధారణమైన వ్యక్తిగా ప్రార్థన చేస్తా ఉన్నాను. దీనమైన ప్రార్థన. As one who stands between the living and the dead. ఆ యొక్క జీవానికి మరణానికి మధ్యలో నిలబడిన వ్యక్తిగా. Like one who in Sodom was pleading for the Sodomites. ఆ సొదొమ ఏ విధముగా అయితే సొదొమైట్స్ కోసం అక్కడ ఏంజెల్ నిలబడి అక్కడ లోతుని బయటకు పంపించారో అలాంటి ఈ రోజు కూడా దేవుడు ఒక మనుషుడు నిలబడి జీవనకు మరణకు మధ్య నిలబడి come out of it quickly. హల్లెలూయా. ఆ యొక్క లోతుని ఏ విధంగా అయితే ఆ మరణం నుంచి తప్పించడానికి లోతుగా చేయబెట్టుకుని బయటికి లాక్కొని వచ్చాడో అదే విధంగా ఆ జీవానికి మరణానికి మధ్యలో నిలబడి లాక్కొని రావడానికి ట్రై చేస్తాను. When I'm saying the conditions that spoke of the world condition of Sodom today. ఈ యొక్క ప్రపంచ యొక్క స్థితి ఈ రోజు ఏ విధంగా ఉందంటే సొదొమ దినాల వలె ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. And the fire is waiting for them. ఆ అగ్ని మాత్రమే ఇక్కడ ఎదురు చూస్తా ఉంది. This spirit is not a new spirit. This spirit is from the beginning of the Bible. ఇది కొత్త ఆత్మ కాదు కానీ ఆది నుంచే ఈ ఆత్మ అక్కడ ఉన్నది. This spirit is not a new spirit. It is from the Genesis it started. ఇది కొత్తగా ఇప్పుడున్న ఆత్మ కాదండి, ఆది కాండం నుంచే ఉంది ఆ ఆత్మ. And what was started in Genesis that again is coming in Revelation. ఆది కాండంలో ఏ ఆత్మలైతే ఉన్నాయో తిరిగి ఆ యొక్క ప్రకటన గ్రంథంలో కూడా ఈ రోజు మనం అయ్యే ఆత్మని చూడగలం. Because which serpent which was in Genesis, the same serpent is coming again in Revelation. హల్లెలూయా. ఏ సర్పం అయితే ఆది కాండంలో ఉందో అదే సర్పాన్ని మనం ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చూస్తాం. The Genesis is promised that the woman's seed will come and conquer the battle. He will kill that Satan. హల్లెలూయా. ఆ యొక్క స్త్రీ సంతానం వచ్చి ఆ యుద్ధాన్ని జయించి ఆ యొక్క ఏ విధంగా విజయాన్ని సాధిస్తుందని చెప్పేసి That seed, woman's seed also coming in Revelation. ప్రకటన గ్రంథంలో కూడా అదే స్త్రీ సంతానం రాబోతా ఉంది. Who is that seed of woman? ఆ యొక్క స్త్రీ సంతానం ఎవరై ఉన్నారు? Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. How many of you understanding that? ఎంతమందికి అర్థమవుతా ఉంది ఇక్కడ? The Genesis is a seed chapter. ఆ యొక్క ఆది కాండం అనేది విత్తనాలకు సంబంధించిన అధ్యాయం. Revelation is the harvest chapter. ఆ యొక్క ప్రకటన గ్రంథం కోత సంబంధించిన విషయం అయ్యి. In Genesis, ఈ యొక్క ఆది కాండంలో whatever the good seed was sown, ఏదైతే మంచి విత్తనం నాటబడిందో that will come in Revelation. ప్రకటన గ్రంథంలో అది మాత్రమే పోయి పడుతుంది, అదే వస్తుంది. Amen. ఆమేన్. In the Genesis, ఆది కాండంలో God made Adam and Eve. ఆదాము అవ్వని దేవుడు తయారు చేశాడు. That was God's children. అది దేవుడి పిల్లలై ఉన్నారు వాళ్ళు. Amen. ఆమేన్. They fall down. వాళ్ళు పడిపోయారు. But కానీ in Revelation, ప్రకటన గ్రంథంలో again the God's children is coming. తిరిగి మళ్ళీ అదే దేవుడి పిల్లలు రాబోతా ఉన్నారు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We are seeing మనం
మనం చూస్తా ఉన్నాము. In Genesis, ఆది కాండంలో God made a sun and moon for the light of this earth. హల్లెలూయా, ఆ యొక్క ఆ వెలుగు కోసం ఆ యొక్క సూర్యుడిని చంద్రుడిని అక్కడ కలుగుడుగాక చెప్పాడు ఆది కాండంలో. But in Revelation, కానీ ప్రకటన గ్రంథంలో the Bible is saying బైబిల్ చెప్తా ఉంది, there is no need of any light because God Himself is the light. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఎలాంటి వెలుగు సూర్యుడు చంద్రుడు అవసరం లేదు, కానీ దేవుడు అక్కడ వెలుగుగా ఉండబోతా ఉన్నాడు. Hallelujah. Hallelujah. Go to the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగుగాక. There we are seeing అక్కడ మనం చూస్తా ఉన్నాము, God, దేవుడు the people were in the image of God. అక్కడ మనం చూస్తా ఉన్నాము, ఈ యొక్క పిల్లలు దేవుడి రూపంలో ఉన్నారు. Amen. ఆమేన్. But in the Revelation, ప్రకటన గ్రంథంలో the children of God in the presence of God. హల్లెలూయా, ఆయన పిల్లలు ఆయన సన్నిధిలో ఉండబోతా ఉన్నారు. In the Genesis, they lived in a garden. ఆ యొక్క ఏదైనా తోటలో వాళ్ళు ఒక తోటలో ఉన్నారు. Amen. ఆమేన్. But in the Revelation, ప్రకటన గ్రంథంలో they are in the palace, they are in the temple. ఆ యొక్క ఆ మందిరంలో ఉండబోతా ఉన్నారు వాళ్ళ పిల్లలు. Amen. Amen. We are seeing the Genesis, there was a fruits which is in the garden. ఆ యొక్క ఆది కాలంలో మనం చూస్తా ఉన్నాము, ఆ తోటలో ఆ ఫలాలు మనం చూస్తా ఉన్నాము. Amen. ఆమేన్. But in Revelation, we are seeing ఆ యొక్క ప్రకటనలో మనం చూస్తాము, the Bible saying the fruits in the city. ఆమేన్, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఆ ఫలాలు మనం ఆ పట్టణంలో చూస్తా ఉన్నాము. There was a garden, here is the city. అక్కడ తోట, ఇక్కడ పట్టణం అయి ఉన్నది. But everything which was started in Genesis that come to the end, that come to the perfection in Revelation. హల్లెలూయా. ఆది కాలంలో ఏదైతే మొదలైందో నాటబడిందో అది పరిపూర్ణ స్థితిలోకి రాబోతా ఉంది ప్రకటన గ్రంథంలో. That was the beginning, this is the end. అది మొదలై ఉన్నది, ఆరంభమై ఉన్నది, ఇది చివరై ఉన్నది. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So, the spirit of Sodom is just began in Genesis. ఆ యొక్క సొదొమ ఆత్మ ఆది కాలంలో మొదలైంది. Amen. ఆమేన్. Now, ఇప్పుడు that come to the maturity in Revelation. ప్రకటన గ్రంథంలో అది చివరి స్థితికి వచ్చేసింది. Hallelujah. హల్లెలూయా. Now, both spirit come to the maturity. అప్పుడు రెండు విత్తనాలు, రెండు పరిస్థితులు కూడా చివరి స్థితికి వచ్చేసి ఉన్నాయి అక్కడ. Hallelujah. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. Now we are seeing the Sodom spirit was in Sodom and Gomorrah. ఆ యొక్క సొదొమ ఆత్మని మనం అప్పుడు ఆ సొదొమ గొమొర్రాలో చూస్తా ఉన్నాము. What God did for the cities? ఆ యొక్క సిటీ కోసం దేవుడు ఏం చేశాడు అక్కడ? God brought the brimstones and killed those peoples. ఆ యొక్క అగ్ని గంధకాలని కురిపించేసి ఆ యొక్క రెండు సిటీల ప్రజలను నాశనం చేశాడా చేయలేదా? Today also we have the witness. If you go there, you can see the brimstones is still there. ఈ రోజు మనం కానీ అక్కడికి వెళ్తే ఆ అగ్ని గంధకాలు మనం అక్కడ చూడగలుగుతాం. అయ్యో సొదొమ గొమొర్రా పట్టణాల్లో The people died, అక్కడ ప్రజలందరూ మరణించారు but అక్కడ. the spirit never died. కానీ ఆత్మలు ఎప్పటికీ మరణించవు. That spirit come to the maturity now. ఆ ఆత్మలన్నీ కూడా ఇప్పుడు పరిపక్వానికి మంచి స్థితికి వచ్చేసి You are seeing last 5 to 10 years, మీరు కానీ గమనిస్తే చివరి గడిచిన 5-10 సంవత్సరాల్లో the people who are Sodomites. ఆ యొక్క ప్రజలందరూ కూడా సొదొమైట్స్ వలె ఉంటున్నారు. Before we heard one is there, one is here. అంతకు ముందు మనం విన్నాము ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇక్కడ జరిగిందని. But in last 10-15 years, ఆ యొక్క 5-10-15 సంవత్సరాల్లో they spread it like anything. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ విస్తరించిపోయి ఉన్నారు ఆత్మలన్నీ కూడా. Amen. ఆమేన్. ఈ Today, రోజు that is in the full form. అది ఆ యొక్క పరిపక్వం పరిపూర్ణ స్థితిలోకి వచ్చేసింది. They had the organization called themselves LGBTQ. హల్లెలూయా. అది ఒక సంస్థగా మారిపోయింది. దాని పేరు LGBTQ అంట. Can you believe that? మీరు దీన్ని నమ్ముతున్నారా? Now, ఇప్పుడు that organization is controlling the world. ఆ ఆర్గనైజేషన్ ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలన చేయడానికి చూస్తా It will ఉంది. be shock to you. అది మీరు వినడానికి ఒక షాక్ లా ఉండొచ్చు. Many things are here. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. Maybe some people be hurted or they can't digest this matter. అది కొంతమంది చాలా బాధపడచ్చు, వాళ్ళకి అడగవు కూడా ఈ విషయాలు. If I tell all those things as it is, maybe you can get a heart attack. ఉన్నట్టుగా నేను కూడా ఆ విషయాలని చెబితే మీ గుండెపోటు కూడా రావచ్చు. What is surrounding says? మన చుట్టుపక్కల ఏం జరుగుతా ఉన్నాయో For చెప్పాలి. example, ఉదాహరణకి recently the Olympics started in France. ఆ యొక్క ఫ్రాన్స్ లో ఒలింపిక్స్ అనేవి మొదలైనవి. Our prophet Branham said that
the adultery, the wickedness came from America, but the fashion came from France. హల్లెలూయా. మీరు గమనిస్తాం మన ప్రవక్త ఏం చెప్పాడయ్యా అంటే ఆ యొక్క అమెరికా నుంచి వ్యభిచారం అమెరికా నుంచి వస్తుంది, కానీ ఈ ఫ్యాషన్ నూతనత్వం అనేది ఫ్రాన్స్ నుంచి వస్తుంది అని చెప్పారు. Amen. Amen. You know, once the missionaries came from England and gave their life మిషనరీస్ అనే వాళ్ళు ఆ ఇంగ్లాండ్ నుంచి వచ్చి వాళ్ళ జీవితాలు ఇచ్చారు. in India, wherever the Christians are today, because of the missionaries from the foreign land. మీరు కానీ ఇప్పుడు ఈ మిషనరీస్ ఇక్కడికి వచ్చి ఈ పాత మిషనరీలు గమనిస్తే వాళ్ళందరూ కూడా ఆ ఇంగ్లాండ్ ఆ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళే. But what happened to them now? మరి ఇప్పుడు ఏం జరిగింది వాళ్ళకి? ఇప్పుడు They need a missionaries now. వాళ్ళకే ఇప్పుడు మిషనరీస్ కావాలి. Amen. ఆమె Once they were the Christian countries, God-fearing people. ఒకప్పుడు వాళ్ళందరూ కూడా ఏ దేశాల నుంచి అయితే మిషనరీ వచ్చిందో వాళ్ళు దేవుడి భయం కలిగిన ప్రజలై ఉన్నారు, దేవుడి ప్రేమ కలిగి ఉన్నారు. But when I said that the fashion comes from France, మన ప్రవక్త ప్రణాళిక అని చెప్పారు ఈ ఫ్యాషన్ అనేది ఫ్రాన్స్ నుంచి వస్తుంది అని చెప్పేసి. he said Jacqueline Kennedy, the Jezebel, he called her a Jezebel. She brought the fashion from France to America. ఆ యొక్క ఆ స్త్రీ గురించి చెప్తా ఉన్నాడు, ఆమె అమెరికా నుంచి ఆ ఫ్యాషన్ ని తెచ్చుకుందంట. Jacqueline Kennedy, Jacqueline- Kennedy భార్య, ఆయన ప్రణాం గారు ఆయన ఆగాపు జెసబెల్ చెప్తున్నారు. ఆ భార్య జాక్లిన్ కెనడీ ఆ పేషెంట్స్ నే ఫ్రాన్స్ నుండి అమెరికాకి తీసుకుని వచ్చింది. అమెరికా ప్రెసిడెంట్ భార్య ఆమెంట ఎజిబేల్ అని చెప్పారు మన ప్రవక్త ఆమె గురించి. ఆమె ఈ ఫ్యాషన్ ని ఆ ఫ్రాన్స్ నుంచి తెచ్చుకుందంట. Today also, ఈ రోజు కూడా the fashion industry comes from France. ఫ్యాషన్ ఇండస్ట్రీ పరిశ్రమ అనేది ఫ్రాన్స్ నుంచే వస్తా ఉంది. Many of us unknowingly we are liking their brands and we are purchasing them. మనకి తెలిసి తెలియకుండానే కొన్ని కొంటా ఉన్నాము, అది అక్కడి నుంచి వచ్చింది ఆ ఫ్యాషన్. There are many things I would like to say that you will be shocked. నేను కొన్ని విషయాలు చెప్తాను, మీరు షాక్ గురవుతారు ఈ రోజు. When the Olympics started in 18th century, the first time the France held their Olympics in 1924. ఆ యొక్క 1924లో మొట్టమొదటిగా ఆ ఒలింపిక్స్ స్టార్ట్ అయినప్పుడు 1924 ఫ్రాన్స్ జరిగింది. 1924లో ఫ్రాన్స్ లో జరిగింది మొట్టమొదటి ఒలింపిక్స్. Amen. ఆమేన్. And after that 100 years, this year 2024 they are hosting their Olympics. అది గడిచిన 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఫ్రాన్స్ అదే ఒలింపిక్స్ ని కేంద్రంగా మారింది. The day they started, the open ceremony was shocked the world. ఆ యొక్క ఓపెనింగ్ సెరమనీ వాళ్ళు ఏ విధంగా అయితే చేశారో దాన్ని చూసి ప్రపంచం మొత్తం షాక్ కి గురైంది ఆ రోజుల్లో. Because in the opening ceremony, ఎందుకంటే ఆ ఓపెనింగ్ ఆ మొట్టమొదటి రోజు you know, everyone we know that Jesus Christ Lord's Supper. మనం అనుకుంటాము ప్రతి ఒక్కరికి తెలుసు. Jesus Christ Last Supper గురించి తెలుసు కదా? ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క చివరి భోజనం. చివరి ప్రభురాత్రి భోజనం గురించి తెలుసు కదా. Amen. ఆమె You know, మీకు తెలుసా? if you have your mobiles, you can go see home and see it. మీ బైబిల్ తీసుకొని ఒకసారి చూడండి, మీ ఫోన్లో తీసి. In that opening ceremony, ఆ ఓపెనింగ్ సెరమనీ మొట్టమొదటి రోజు France made that Lord's Supper the holiest thing of the Christianity. హల్లెలూయా. ఆ యొక్క ఎంతో గొప్పదైనటువంటి ప్రభు రాత్రి భోజనాన్ని వాళ్ళు ఏ విధంగా చేశారంటే, You know who they did? ఎవరు చేశారో తెలుసా అక్కడ? The people who are LGBTs. హల్లెలూయా. ఏ విధంగా వాళ్ళు ఉండి దాన్ని చేస్తున్నారో చూడండి. నపుంసకులు తెలుసు. నపుంసకులు ఆయన నపుంసకుడు కాదు, నపుంసకుడు we have respect for them. నపుంసకుల మీద మనకి ఎంతో కొంత గౌరవం ఉంటుంది, కానీ వీళ్ళు నపుంసకులు కూడా కాదు. The people who are naturally born and నపుంసకుడు, we are respecting them. They are birth is like that. ఎవరైతే పుట్టుకతో నపుంసకులుగా ఉంటారో వాళ్ళు మనం గౌరవిస్తాం, ఎందుకంటే వాళ్ళు పుట్టుకతో నపుంసకులై ఉన్నారు. They are not that people. వీళ్ళు అటువంటి ప్రజలు కాదు. They are changed themselves. వాళ్ళు వారిని మార్చుకున్నారు ఆ విధంగా. There is an LGBTQ. I am saying that what is the meaning of that? LGBTQ అని నేను దాని గురించి వివరిస్తున్నాను. L means the lesbians means that woman marry a woman. ఎవరైతే లెస్బియన్స్ స్త్రీని వివాహం చేసుకునే ప్రజలై ఉన్నారు వాళ్ళు. We cannot send our daughters to somebody's to his friend's house today. ఈ రోజు మనం మన బిడ్డల్ని మన పిల్లల్ని ఆడపిల్లల్ని ఫ్రెండ్ ఇంటికి పంపించడానికి ఇష్టపడట్లేదు. Nowadays, don't send your ఆడపిల్లను
How would I know? Don't send to anybody's house to stay with them because I'm going to set a very dangerous thing today. హల్లెలూయా. వెళ్ళి మీ పిల్లల్ని ఒక బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ ఎవరింటికి కూడా పంపించొద్దు. ఎందుకంటే ఈ రోజు పరిస్థితులు అంత చండాలంగా ఉన్నాయి. L means the lesbians, the lady with the lady. ఎల్ అంటే లెస్బియన్స్, స్త్రీతో ఉండటం. That's the G. జీ It means a gay. అది గే అయి ఉన్నది. జీ Means the man who don't want any woman, he want to stay with the man. జీ అంటే గే. ఆయన ఆ పురుషుడు ఇంకొక స్త్రీతో ఉండాలనుకోడు కానీ ఇంకొక పురుషుడితో ఉండాలనుకుంటాడు. పురుషుడితో. Amen. ఆమె Nowadays India is approved by the people. They are normal. ఈ రోజుల్లో భారతదేశం అది నార్మల్ విషయం అని చెప్పేసి చెప్పబడింది భారతదేశంలో కూడా. Amen. ఆమె Then the B మరి బి అంటే is called the bisexual. ఈ బ్యాక్ సెక్సువల్ అంట. అర్థమంటే ఆయన స్త్రీ కూడా వెళ్ళాలి, పురుషుడు కూడా వెళ్ళాలి, ఎక్కడైనా వెళ్ళాలి. ఆయనకి ఏ మనసులో వస్తుందో ఆయనతో వెళ్ళాలి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతాడు. స్త్రీ పురుషుడు అని ఏం లేదు ఆ వ్యక్తికి. And the T means డి మీన్స్ T means the transgenders. టి అంటే ట్రాన్స్జెండర్. They are not by birth నపుంసకుడు. వాళ్ళు పుట్టుకతో నపుంసకులు కాదు కానీ Amen. ఆమె In India, you are seeing in the red lights somewhere the people who are born నపుంసకుడు ఆయన అడిగితే ఉన్నారు, పని చేస్తున్నారు, ఆయన రికగ్నైజ్ లేదు. మనం ఇక్కడ కొన్ని రెడ్ లైట్ల దగ్గర బాంబే సైడ్ చూస్తూ ఉంటాము. వాళ్ళు పుట్టుకతో నపుంసకులు అడుక్కుంటా ఉంటారు అక్కడక్కడ. They are not talking against them. వాళ్ళ గురించి వ్యతిరేకంగా మనం ఏం మాట్లాడలేదు ఇక్కడ. By the nature, by birth they are like that. బై బర్త్ పుట్టుకతోనే వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. But these people are not like that. కానీ ఈ ప్రజలు అలాంటి వాళ్ళు కాదు. These people born as a woman వాళ్ళు స్త్రీలుగా పుట్టి but made an operation and transferred to the another sex. వాళ్ళు ఒక ఆపరేషన్ చేయించుకొని వేరే దాంట్లోకి మారిపోతా ఉంటారు. Male become a female, female become a male. అమ్మాయిలు అబ్బాయిలుగా మారిపోతా ఉంటారు. This is a perversion. దాన్ని మార్చబడటం అంటారు. The last Q is the curing. క్యూ అంటే క్యూరింగ్. This list, ఈ యొక్క ఇది ఎవరంటే ఆయన ఆలోచన ఎలాంటి ఉందంటే వీళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే that sister can marry a brother, brother can not marry. You can do anything with your brother can do anything with your sister, mother can do anything with the son can do anything with the mother, a father can do anything with the daughter can do anything with the father. హల్లెలూయా. వాళ్ళ ఆలోచనలు ఎంత చండాలంగా ఉంటాయి అంటే అన్న చెల్లెలతో, చెల్లెలు తమ్ముడితో, ఎవరితో అయినా నాన్న కూతురుతో, కూతురు నాన్నతో, హల్లెలూయా, ఎవరితోనైనా అంత చండాలంగా వాళ్ళ మనసులు మార్చివేయబడ్డాయి. అది తప్పు కాదు. అది తప్పు కాదు. అది మాత్రం కాదు. If you want to marry a dog, you marry a dog. If you want to marry a swine, you marry a swine. If you want to go with a horse, you go with a horse. Even they can do with animals. కుక్కను పెళ్లి చేసుకుంటే కుక్కను పెళ్లి చేసుకోవచ్చు, పందిని కావాలంటే పందిని పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే పందితో కావాలంటే పందితో, గుర్రంతో వెళ్ళొచ్చు. కానీ నువ్వు ఏం చేసినప్పుడు తప్పు కాదు. ఏ మనసులో వస్తుందో నీ మనసులో, ఆ వ్యక్తుల మనసులో ఏదైతే వస్తుందో ఆ మృగ జీవం కూడా ఆయన ఏమి చేయాలి, అదే చేసేయాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు. అది మాత్రం కాదు. ఈ క్యూ లిస్ట్ లో వచ్చిన వాడు ఎవరంటే, ఈ క్యూ లిస్ట్ లో వచ్చేవాళ్ళు ఎవరంటే they want to do that guilty, that nasty thing with the children. వాళ్ళు ఆ యొక్క చండాలమైన పని చిన్న పిల్లలతో కూడా చేస్తా ఉంటారు. World accepted this. ప్రపంచం మొత్తం దీన్ని అంగీకరిస్తా ఉంది. Amen. Even recently, జరిగిన సమయంలో this is not done by only the local people, the small people, the street people. This is going in the among us, the very big people. హల్లెలూయా. ఇదేదో లోకల్ చిన్న పనులు చేసుకునే వాళ్ళు లేకపోతే పేదవారు ఇళ్ళ మధ్యలో జరుగుతున్న విషయాలు కాదు కానీ గొప్ప ధనికుల మధ్యలో జరుగుతున్న విషయాలు. I'm not saying the names because it's going in the YouTube that maybe they can abandon our channel also. The big presidents, the big businessmen, the world top class rich men, they are going to a certain island and somebody is providing them to the small 6 years, 7 years, 8 years, 9 years children to the big people. హల్లెలూయా. ఇది యూట్యూబ్ లైవ్ లో జరుగుతా ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పడానికి ఇష్టపడతలేదు. గొప్ప దేశ ప్రధాన మంత్రులను పిలిపించి ఆ యొక్క వేరే చోట్లలో చిన్న ప్రదేశాలు ఏర్పరిచి వాళ్ళ కోసం 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పిల్లల్ని ఏర్పరిచి అక్కడికి పంపిస్తా ఉన్నారు. వాళ్ళే చిన్న విషయం కాదు. ప్రెసిడెంట్లు, ప్రధాన కోటీశ్వరులు. కోటీశ్వరులు. In India,
భారతదేశంలో all fashion industry, all music industry, everything is going behind this LGBTQ. హల్లెలూయా. ఆ యొక్క సంగీత పరిశ్రమ కానీ ఏదైనా మంచి సినిమా ఇండస్ట్రీ ఏదైనా ఏ పరిశ్రమ మీరు తీసుకున్నప్పటికీ కూడా అది ఈ యొక్క బార్బీకి దీని వెనక మాత్రమే నడుస్తా ఉంది. దీని వెనక They were here and there somewhere in the streets, but now they are in the France Olympic. హల్లెలూయా. వాళ్ళు మొదలదాకా అక్కడక్కడ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఆ ఫ్రాన్స్ ఒలింపిక్స్కి వెళ్ళి అక్కడే ఉన్నారు. Olympics control చేస్తున్నారు. ఒలింపిక్స్ కంట్రోల్ చేస్తా ఉన్నారు. Almost 200 countries are participating. 200 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్న ఆ ఒలింపిక్స్ ని ఈ బార్బిక్యూస్ వీళ్ళు కంట్రోల్ చేస్తా ఉన్నారు. The total population of the world is 800 population. Almost the 500 million people are seeing this. 500 మిలియన్ ప్రజలు దీన్ని చూస్తా ఉన్నారు మొత్తం ఆ యొక్క ప్రపంచ జనాభాలో. Amen. ఈ ఒలింపిక్స్ In that place, ఆ యొక్క స్థలంలో that people came, ఆ ప్రజలు వచ్చి they are inciting the Christianity. హల్లెలూయా వాళ్ళు క్రైస్తవ్యాన్ని అవమానపరిచేలా జీవిస్తారు. What is that? అక్కడ ఏం జరుగుతా ఉందంటే The communion of Jesus Christ. When you see the photograph, Jesus Christ in the center of the disciples, the both sides. How many of you see that photograph? హల్లెలూయా మీరు ఎంతమంది చూశారు ఆ యొక్క యేసుక్రీస్తు మధ్యలో ఉండి ఆ యొక్క శిష్యులు అటు ఇటు ఉండటం. Amen. ఆమేన్. ఆ కార్యక్రమంనే ఈ ప్రజలు ఎవరెవరు ఈ చెట్టగా పని చేస్తున్నారో ఆయన ఆ మాట చూపిస్తారు. మధ్యలో ఒక స్త్రీ ఉంది చూసారా? ఆ స్త్రీ జీసస్ క్రైస్ట్ గా అక్కడ కనపడింది. ఆమె మధ్యలో ఉన్నవారు అందరూ LGBTQ లెస్బియన్స్ గేస్ ఈ యొక్క అబ్బాయి ఉన్నారు చూడండి ఇక్కడ. ఆయనకు దాడి మీస అందరూ ఉంది. ఆయన అమ్మాయి కనపడి ఉన్నారు. హల్లెలూయా అర్థమవుతా ఉందండి. ఆ ఫోటోలో ఏం జరుగుతా ఉందో ఆ మధ్యలో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తుగా కనపడతా ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న గేస్ లెస్బియన్స్ వాళ్ళందరూ కూడా ఆ శిష్యుల్ని రిప్రజెంట్ చేస్తుంటే గుర్తు చేస్తుంటే నిలబడి ఉన్నారు అక్కడ. ఆయన మధ్యలో ఒక వ్యక్తి కూర్చున్నారు చూడండి. ఆ మధ్యలో ఒక వ్యక్తి కూర్చున్నాడు చూడండి. ఆయన యేసుక్రీస్తుగా నిర్వాణంగా నేక్కడగా మనిషి కూర్చున్నారు. ఆయన యేసుక్రీస్తుగా పెట్టి ఆయన చుట్టుపక్కల భోజనం పెట్టారు. గమనించండి ఆ మధ్యలో ఉన్నట్టు యేసుక్రీస్తుగా పెట్టి ఆ చుట్టుపక్కల భోజనం ఏ విధంగా పెట్టారు చూడండి. ఒక వ్యక్తి కూర్చున్నారు నిర్వాణంగా. Yes. Go home and see. This was done by this group LGBT. ఈ విషయం ఈ LGBTQ అనే ఆ యొక్క గుంపు ద్వారా చేయబడింది. దీనికి అక్కడ ఏ పని? వీళ్ళకి అక్కడ ఏ పని? ఒక దేశము ఇలాంటి ప్రజల్ని ఇన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఎందుకు ఇన్వాల్వ్ చేసింది? హల్లెలూయా ఒక దేశము ఆ యొక్క ఇంత ఇంపార్టెంట్ ప్రపంచం మొత్తం చూసే ఈ కార్యక్రమానికి వీళ్ళని ఎందుకు ఆహ్వానించింది? They want to show to the people, the world, they are acceptable now. హల్లెలూయా This sin is acceptable. హల్లెలూయా ఈ పాపము ప్రపంచం చేత ఒప్పించబడింది. హల్లెలూయా అంగీకరించబడిందని ఆ చూపించబడింది. పాపిని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. దేవుడు ప్రభు రాత్రి భోజనం పెట్టారు. ఆయన ఆ పాపాన్ని తీసుకొని వచ్చి దేవుడి దగ్గర దేవుడు రాత్రి పోయిన దగ్గర తీసుకొచ్చి పెట్టారు ఆ పాపాన్ని. ఎంత చండాలమైన విషయం అండి. హల్లెలూయా With sin, God not forgiven the Bible anyway. దేవుడు ఈ పాపాన్ని ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా క్షమించట్లేదు. చూస్తున్నారా? చూస్తున్నారా? యేసుక్రీస్తు జగ స్థలంలో అమ్మాయి ఉంది. ఇక్కడ అందరూ ట్రాన్స్జెండర్స్ మోసపోయిన వ్యక్తులు ఉన్నారు. అక్కడ ఒక చిన్న పిల్ల కూడా ఉంది. ఆ పిల్లని ఎత్తి పెట్టారంటే చెప్పండి కదా. హల్లెలూయా They are showing the communion of Jesus Christ with these people. దేవుడు యొక్క వామిటింగ్ వస్తుంది. ఈ యొక్క చండాలంతో చూపిస్తా ఉన్నారు. ఇది చూస్తే మీకు వాంతింగ్ వస్తా ఉందా లేదా? హల్లెలూయా పరిశుద్ధ దేవుడు స్థలములు ఏది ఉంచారు? పరిశుద్ధ దేవుని స్థలంలో ఏం తీసుకొని వచ్చారు అక్కడ? క్రిస్టియన్ దేశమే కదా, క్రైస్తవ దేశమే కదా అది. ఎందుకు చేస్తారు ఇది? ఎందుకు చేశారు ఇది? ఎందుకంటే ఆయన తెలుసు, ఎందుకంటే వారికి తెలుసు ఒలింపిక్ ద హోల్ వరల్డ్ విల్ సీ. ప్రపంచం మొత్తాన్ని ఒలింపిక్స్ చూస్తారు. ఆ ప్రపంచం అందరికి చెప్పాలి. ప్రపంచం మొత్తానికి చెప్పాలి. నౌ ఇప్పుడు వి ఆర్ కంట్రోలింగ్ ద వరల్డ్. మేమే ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తా ఉన్నాము.
ఉన్నారు బ్రదర్ మీరు? ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? అది మాత్రం కాదు, అదే కాదు, they shown two horses. అక్కడ వాళ్ళు రెండు గుర్రాలను చూపిస్తా ఉన్నారు. One is a white horse and one is a pale horse. ఒకటేమో తెల్లని గుర్రము, ఒకటేమో పాండు రంగు గుర్రము. The Bible saying బైబిల్ చెప్తా ఉంది, the white horse is the Antichrist and the pale horse is famine and death. హల్లెలూయా. ఆ యొక్క తెల్లని గుర్రము అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు గురించి చూపిస్తా ఉంది. ఆ యొక్క పేలు గుర్రం వచ్చేసేసి మరణము, Famine. కరువు మరియు మరణం. కరువు మరియు మరణం గురించి చూపిస్తా ఉంది. Why you are bringing all these things in this Olympic? Any relation to that? ఎందుకని మీరందరూ ఒలింపిక్స్ లో దీన్ని చూపిస్తా ఉన్నారు? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? Olympics is different. Why they are bringing the white horse and pale horse there? అది అంతా వ్యత్యాసకరమైన విషయము. ఆ యొక్క తెల్లని గుర్రాన్ని, ఆ పేరు పాండవ గుర్రాన్ని ఎందుకు తీసుకొని వస్తా ఉన్నారు అక్కడ? Brother, my sister, నా సహోదరుడు, సహోదరి see, చూడండి, they are showing one more photo. అక్కడ ఇంకొక ఫోటో కూడా మనం చూడొచ్చు. ఆ ఫోటోలో ఆ ఫోటోలో ఒక దెయ్యం మాత్రం త్రిశూలం ఉంది. ఒక దెయ్యం చేతిలో త్రిశూలం ఉంది. ఆయన జీసస్ క్రైస్ట్ తీసుకెళ్తారు. హల్లెలూయా. చూస్తా ఉన్నారా? ఆ యొక్క దెయ్యము యేసుక్రీస్తుని తీసుకొని వెళ్తా ఉంది. జరిగే విషయమేనా? This is a red horse. అది ఎర్రని గుర్రమై ఉంది. Red horse means blood. ఎర్రని గుర్రం అంటే రక్తం. Why? This all actually the opening ceremonies, the people make dances, music, everything. But why this Olympic? They brought this nakedness, sodomite, and white horse, red horse, pale horse. Why? హల్లెలూయా. మీరు గమనిస్తా ఉన్నారా? మొట్టమొదటి రోజు ఎక్కడైనా వాళ్ళు ఎంజాయ్ చేయాలి, డ్యాన్స్ చేయాలి. కానీ ఎందుకని ఇక్కడ ఈ మొట్టమొదటి రోజు ఈ విధంగా ప్రభురాత్రి భోజనాలు ఇటువంటి విషయాలు చూపిస్తా ఉన్నారు ఇక్కడ? ఎందుకు? Are you spiritual? మీరు ఆత్మీయంగానే ఉన్నారా ఇక్కడ? The whole world was shocked ప్రపంచం మొత్తం అక్కడ షాక్ కి గురైంది. because every Christian was insulted. అక్కడ ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు కూడా అవమానించబడ్డాడు. యేసుక్రీస్తు చేతిలో ఉన్నది యేసుక్రీస్తు శరీరం కాదా? యేసుక్రీస్తు చేతిలో ఉన్నది యేసుక్రీస్తు శరీరం కదా? అది పరిశుద్ధం కాదా? అది పరిశుద్ధమైంది కదా? ఆ పరిశుద్ధ కార్యము ఒక్క సోదమైట్ చేతిలో ఉంది. హల్లెలూయా. ఆ యొక్క పరిశుద్ధమైన కార్యము ఒక సొదొమ ప్రజల చేతుల్లో ఉంది. ఆయన చుట్టుపక్కల ఎందరో సోదమైట్స్ ఉన్నారు. ఆ చుట్టుపక్కల మొత్తం సొదొమ ప్రజలే ఉన్నారు. I can't explain their dresses and everything. ఆ యొక్క బట్టల్ని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. Why this communion they are showing in the France? ఎందుకని ఆ ఫ్రాన్స్ లో దీన్ని చూపిస్తా ఉన్నారు ఈ విషయాన్ని? This is the Satan. ఇదే దెయ్యమై ఉంది. అర్థమవుతా ఉందా? Then why they are giving this much importance to that? ఈ వాళ్ళు ఎందుకని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు ఈ విషయానికి? The reason behind it. దాని వెనక ఒక విషయం ఉంది. You know, మీకు తెలుసా? the world, total world, ప్రపంచం మొత్తం their total business is $40 trillion. ఆ యొక్క ప్రపంచం యొక్క వ్యాపారం మొత్తం $40 ట్రిలియన్ అయింది. ఆ $40 trillion లో ఒకే ఒక్క ఆర్గనైజేషన్ దగ్గర ఆల్మోస్ట్ 10 to 20% డబ్బు ఉంది. ఆ యొక్క వ్యాపారం మొత్తంలో ఒక్క పరిశ్రమ దగ్గరే 10 నుంచి 20% డబ్బు ఉంది. ఆయన పేరు తెలుసా? ఆయన పేరు తెలుసా మీకు? Previously it was Rockefeller, now it is called Blackstone. ఆయన పేరు రాక్ ఫెల్లర్ ఒకప్పుడు, ఇప్పుడు అతని పేరు బ్లాక్ స్టోన్ గా మార్చబడింది. When you see anything in the Bible, the Venom said, Satan always copy what God is doing. హల్లెలూయా. ఒక ప్రవక్త బ్రహ్మం గారు చెప్పారు, దేవుడు ఏదైతే చేస్తాడో దానినే అపవాది కాపీ కొడతా ఉంటాడు. We know that the Venom said he saw a white stone which was pure white, nothing was written in that. అక్కడ మీరు గమనిస్తే మన ప్రవక్త చెప్తా ఉన్నాడు, అక్కడ ఒక తెల్లని రాయి గురించి చెప్తా ఉన్నారు. అక్కడ అంత ఏ రాయబడి లేదు అక్కడ పర్ఫెక్ట్ గా. అక్కడ ఏ రాయబడలేదు, ఒక వైట్ స్టోన్ ఉంది. మీరు వెన్నం గారు చెప్పారు, అక్కడ ఒక రాయి చూడండి, అక్కడ రాయిని చూడండి అని చెప్పి మన ప్రవక్త బ్రహ్మం చెప్తా ఉన్నారు. see the seven seals, you understand that. ఆ 7 ముద్దలు కానీ మీరు చదివితే మీకు అర్థమైంది. అక్కడ When God is bringing the white stone, దేవుడు ఎప్పుడైతే తెల్లని రాయి తీసుకొని వస్తా ఉన్నాడో opposite, ఆ యొక్క వ్యతిరేకంగా the
Satan is bringing a name that is called the Black Rock. హల్లెలూయా. ఆ యొక్క దెయ్యం తీసుకొని వస్తా ఉంది ఆ యొక్క బ్లాక్ డాగ్ అనేది అంటారు. Black Rock. బ్లాక్ రాక్ నల్లని రాయిని తీసుకొని వస్తా ఉన్నాడు దానికి వ్యతిరేకంగా. Amen. ఆమె You may not be heard this word. మీరు ఎప్పుడు ఈ విషయాన్ని వినుంటారు ఈ పదాన్ని. If got a time, I will make us slides and I will show it to you, brother. Even I come to preach this message, I came with a prayer because I know whom I am touching. హల్లెలూయా. ఈ యొక్క వర్తమానం నేను చెప్పడానికి ప్రేయర్ చేసుకొని వచ్చాను. ఎందుకంటే నేను ఎవరిని తాకుతా ఉన్నానో నాకు తెలుసు. The day I was writing this message, that day a car got an accident. నేను ఎప్పుడైతే ఈ వర్తమానాన్ని రాసుకున్నానో అప్పుడు నేను ఒక యాక్సిడెంట్కి గురయ్యాను. Amen. ఆమె I know that whom I am fighting with. నేను ఎవరితో యుద్ధం చేయబోతా ఉన్నానో నాకు తెలుసు. Because ఎందుకంటే we have to understand that where we are standing. మనం ఎక్కడ నిలబడమో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి. Who is this man? ఎవరు ఈ వ్యక్తి? In the 1888, they started to totally come for business. అయ్యో ఇది మొత్తం 18వ శతాబ్దంలోనే మొదలైంది ఒక వ్యాపారం కోసం ఇదంతా కూడా. ఆమె ఈ ప్రజలు ఎవరంటే ఈ ప్రజలు ఎవరంటే they can buy America 2 times. వాళ్ళు ఆ యొక్క అమెరికాను 2 సార్లు కొనగలరు. ఒకసారి కాదు. ఒక్కసారి కాదు, అమెరికా దేశం మొత్తాన్ని 2 సార్లు కొనగలరు వీళ్ళు ప్రజలు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్ళు. ఆమె What they say, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? everyone here. ఇక్కడ అందరూ ఇక్కడే ఉన్నారు. What they say, everyone have to hear that. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వినాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆయనే కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళే అధికారం చేస్తా ఉన్నారు. How many of you know that the Ukraine-Russian war is going on? ఆ యొక్క ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి ఎంతమంది తెలుసు మీలో జరుగుతా ఉందని? You know, మీకు తెలుసా? when Ukraine lost everything, ఆ యొక్క ఉక్రెయిన్ అన్ని పోగొట్టుకున్న తర్వాత they went వాళ్ళు వచ్చారు. to meet this person. ఆ యొక్క ఈ వ్యక్తిని కలుసుకోవడానికి వాళ్ళు వచ్చారు. Ayya, అయ్యా now you help me. మీరు నాకు సహాయం చేయండి. Amen. ఆమె Directly, the Prime Minister of Ukraine, Zelensky, went and meet these people. ఆ యొక్క ఉక్రెయిన్ హెలెన్స్కీ అనే ఆ యొక్క ప్రెసిడెంట్ డైరెక్ట్ వెళ్ళి ఈ వ్యక్తిని డైరెక్ట్ గా ఈ వ్యక్తిని కలిశాడు. డైరెక్ట్ గా. Actually, you know that the country Ukraine, మీకు తెలుసా యుక్రెయిన్ అనే దేశము they have 3,20,000 hectares of farmer land. 3,22,000 ఎకరాల ఆ యొక్క వ్యవసాయ భూమిని వాళ్ళు కలిగి ఉన్నారు. హెక్టార్లు. యూరోప్ యూనియన్ లో 3% ఫుడ్ ఉంటే ఆ 3% ఫుడ్ లో 1.5% ఫుడ్ ఇక్కడ వస్తుంది. 27 కంట్రీస్ లలో సగం వస్తుంది, ఒకే కంట్రీలో సగం వస్తుంది. హల్లెలూయా. ఈ యుక్రెయిన్ నుంచి 1.5% అవుతుందంట ఆ యొక్క కంట్రీస్ మొత్తానికి. మిగిలిన అన్ని దేశాలకి కూడా అన్ని దేశాల నుంచి ఎంత వస్తుందో ఈ ఒక్క దేశం నుంచి అంత పర్సెంటేజ్ అవుతుంది. Ukraine is called bread basket. ఆ ఉక్రెయిన్ ని ఆహారపు బుట్ట, రొట్టె యొక్క బుట్ట అని పిలుస్తారు అక్కడ. అన్ని ఇంపార్టెంట్. ఆహారపు సంచి. హల్లెలూయా. అంత ఇంపార్టెంట్ ఉక్రెయిన్ అక్కడ. ఆమె Now when the war is going on, ఇప్పుడు ఆ యుద్ధం జరుగుతా ఉన్నప్పుడు అక్కడ ఆ కంట్రీలో ఒక లా ఉంది. ఆ కంట్రీ ఆ దేశంలో ఒక లా ఉంది. No outsiders can come and buy the farmland. ఆ యొక్క బయట వ్యక్తులు ఎవరు వచ్చి ఈ వ్యవసాయ భూమిని ఎవరు కొనలేరు ఇక్కడ. మనం కొనే అధికారం లేదు. But after meeting this person with a dog rock, ఈ యొక్క డాక్ రాక్ కలిసిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు they said, వాళ్ళు చెప్పారు, you sell your lands to us. We want to purchase your land, we will protect you. హల్లెలూయా. మీ పొలాన్ని అమ్మే అధికారం మాకిస్తే మేము మిమ్మల్ని కాపాడతామని చెప్పేసి బ్లాక్ రాక్ చెప్పాడు ఉక్రెయిన్ అధ్యక్షుడితో. మాకు అమ్మేసేయండి, అప్పుడు మేము మిమ్మల్ని రక్షిస్తాము. But కంట్రీలో అలాంటి లా లేదు. కానీ ఆ చట్టం అక్కడ లేదు కదా. బట్ కానీ చట్టం చేంజ్ చేశారు. చట్టాన్ని మార్చేశారు అక్కడ ఉక్రెయిన్ లో. వింటారా ఇక్కడ? ఇక్కడ వింటున్నారంటే చాలా చెప్పలేదు బ్రదర్. ఇక్కడ నేనే కథలు చెప్పట్లేదు సహోదరుడా. ఒక వ్యక్తి కోసం ఒక దేశం లా చేంజ్ చేసింది. ఒక వ్యక్తి కోసం ఒక దేశం ఆ యొక్క చట్టాన్ని మార్చేసింది అక్కడ. వాట్ హ్యాపెండ్? ఇప్పుడు ఏం జరుగుతా ఉంది అక్కడ? 60% ఆఫ్ ల్యాండ్ సోల్డ్ టు దిస్ ఆర్గనైజేషన్. 60% భూమిని వాళ్ళు ఈ బ్లాక్ రాక్ అరగనే అమ్మేసేశారు వాళ్ళు. హల్లెలూయా. Now who will control the food? ఇప్పుడు అక్కడ ఆహారాన్ని ఎవరి చేతుల్లో తీసుకున్నారు?
మీరు ఆహారం కొనాలంటే ఎవరిని కొనాలి? ఇప్పుడు ఆహారం కొనాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి మీరు? సేమ్ ప్రాబ్లం ఇండియాలో జరుగుతుందా లేదా? వ్యవసాయులు పోరాటం, అదే ఇక్కడ కూడా జరుగుతూ ఉందా లేదా? ఫార్మర్స్ రైతులు క్రైసిస్ జరుగుతుందా లేదా? కరెక్ట్గా చెప్పండి. జరుగుతూ ఉందా లేదా? ఇక్కడ రైతులు కరువులో ఉన్నారా లేదా? రైతులు కరువులో ఉంది కాదు, ఫార్మర్స్ ఫైట్ చేస్తున్నారా? ఎందుకు ఫైట్ చేస్తున్నారు? ఎందుకు పోరాటం చేస్తున్నారు ఇండియాలో? హల్లెలూయా. ఆ యొక్క రైతులు ఎందుకని పోరాటం చేస్తా ఉన్నారు? నడుచుకుంటా వెళ్ళి న్యూస్ వింటారా? సీరియల్స్ చూస్తున్నారా? హల్లెలూయా. ఫార్మర్స్ ప్రాబ్లం జరుగుతుందా లేదా ఇండియాలో? అక్కడ రైతులు ప్రాబ్లం జరుగుతా ఉందా లేదా? ఇబ్బంది పడతా ఉన్నారా లేదా? Why they are not getting the answer? వాళ్ళు ఎందుకని జవాబు రావట్లేదు వాళ్ళకి పైనుంచి? 8 చనిపోయారు. ఎంతమంది చనిపోయారు అప్పుడు? This farmers problem is not only in India. ఈ యొక్క భారతదేశంలోనే లేదు ఈ రైతుల యొక్క బాధ. The Sweden, all the countries is facing the same problem because you know what Bill Gates said? అన్ని దేశాల రైతులు ఇదే సమస్యతో బాధపడతా ఉన్నారు. బిల్ గేట్స్ ఏం చెప్పాడు తెలుసా? After Corona, కరోనా తర్వాత after that, దాని తర్వాత the worldwide famine will come. ఆ యొక్క ప్రపంచ వ్యాప్తంగా కరువు అనేది రాబోతా ఉంది. పెద్ద కరువు రాబోతా ఉంది. ఎందుకు కరువు రాముందుకే అని చెప్తున్నారు? ఎందుకని కరువు రాకముందే కరువు వస్తుందని చెప్తా ఉన్నారు? ఆయనే కరోనా రాముందుకి కరోనా రాముందు చెప్పుకోవాలి. కరోనా రాకముందే కరోనా వస్తుందని చెప్పింది ఆయనే. వచ్చిందా రాలేదా? కరువు ఎలాంటి వస్తుంది? కరువు ఏ విధంగా వస్తుంది? నాట్ న్యాచురల్లీ. అది న్యాచురల్ గా ప్రకృతి సహజంగా రాదది. ఆమేన్. అలాంటి చెప్పునే ఆ వ్యక్తి, ఆ విధంగా చెప్పిన అదే వ్యక్తి అమెరికాలో 12,000 acres land పర్చేస్ చేశారు. 12,000 ఎకరాల్ని కొన్నారంట. 12,000 ఎకరాల భూమిని. ఎందుకని కొన్నాడు? Now every agriculture land be in their hand. ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు ఆ యొక్క వ్యవసాయం చేసే ప్రతి భూమి భారతదేశం చేతిలోనే ఉంది. బిల్ గేట్స్ చేతిలో ఉంది. ఈ గ్రూప్ దగ్గరే ఉంది బ్రదర్. వాళ్ళు అన్ని దేశంలో ఒక ల్యాండ్ లో ఆయన తీసుకుంటారు. అన్ని దేశాల్లో ఉన్న వ్యవసాయానికి సంబంధించిన భూమిని వాళ్ళు తీసుకోబోతా ఉన్నారు. ఆమేన్. You know the farming, you can understand that. Now the farmers don't have their own seed. ఇప్పుడు ఆ రైతులకి వాళ్ళ సొంత విత్తనాలు అనేవి లేవు. ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు. ఇప్పుడు పరిస్థితుల్లో whatever the seed they are buying from the outside. వాళ్ళు ఏ విత్తనాన్ని కొనాలన్నా బయట నుంచి కొనుక్కోవాలి. ఆ విత్తనం కోసం you cannot put your own fertilization. The fertilizer also they only give. ఎవరైతే విత్తనాలు ఇస్తారో ఆ విత్తనాలకి నువ్వు నీ సొంత ఎరువు వేయలేవు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎరువులు కొనుక్కురావాలి నువ్వు. ఆ విత్తనం నుంచి వేరే విత్తనం వస్తుందా? లేదు. ఆ విత్తనం నుంచి ఇంకొక విత్తనం వస్తుందా? రాదు. నేను ఎవరు కంట్రోల్ చేస్తారు? అప్పుడు నువ్వు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతా ఉన్నావు? ఆయనే విత్తనం తెస్తున్నారు, ఆయనే విత్తనం అమ్ముతాడు, ఆయనే ఫెర్టిలైజ్ చేస్తున్నారు, ఆయనే ఎరువు ఇస్తాడు, ఆయనే రేట్ ఫిక్స్ చేస్తున్నారు, ఆయనే దానికి ఒక రేటును కూడా ఇస్తా ఉంటాడు ధరని. అందుకే కదా ఈ పోరాటం జరుగుతుంది. అందుకే కదండి పోరాటం జరుగుతా ఉంది. పంజాబ్ లో ఢిల్లీలో జరిగింది. అందరూ విన్నారా, చూసారా లేదా? చూసారా? ఇక్కడ పంజాబ్ లో ఢిల్లీలో జరిగిన విషయాలను మీరు గమనించారా గమనించలేదా? ఎందుకు పోరాటం చేస్తున్నారు? ఎందుకని పోరాటం చేస్తా ఉన్నారు? ఆయన చేతులు వెళ్ళిపోతుంది. అసలు చేతుల్లో నుంచి భూమి వెళ్ళిపోతా ఉంది. ఇది అందరూ ఎవరు కంట్రోల్ చేస్తారు? నియంత్రణ వెళ్ళిపోతుంది. ఇదంతా ఎవరు నియంత్రణ చేస్తా ఉన్నారు? ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? లాస్ట్ ఇయర్ శ్రీలంకలో ఒక సంవత్సరం శ్రీలంకలో 1 kg రైస్ ఎవరు తెలుసా? 1 కేజీ బియ్యం విలువ ఎంతో తెలుసా? అక్కడ 1 kg రైస్ 1000 రూపీస్ 2000 రూపీస్. అక్కడ 1 కేజీ బియ్యం విలువ 1000-2000 రూపాయలంట. పక్కనే శ్రీలంక. పక్క దేశమే శ్రీలంక అంటే. ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎవరు నియంత్రణ చేస్తా ఉన్నారు? యుక్రెయిన్ కంట్రీలో ఆయన యుద్ధంలో ఉన్నారు. ఆ పరిస్థితిలో ఒక వ్యక్తి వెళ్ళి ఆ దేశంలో ఉన్న ల్యాండ్ అంతము కొంటారు. ఎందుకు? అదే ఇంకా యుద్ధంలో సర్పం ఎలాంటి నడువుతుంది అని చూడాలి. ఆమేన్ హల్లెలూయా. ఆ యొక్క యుద్ధంలో ఉన్న ఆ సమయంలో వెళ్ళి ఆ
ల్యాండ్ మొత్తం కొంటా ఉన్నారు వీళ్ళు. మీరు అక్కడ ఏం గమనించాలంటే సర్పం ఏ విధంగా కదలుతా ఉందనేది మీరు అక్కడ గుర్తించాలి. This all will be understood by only one spirit. That spirit is called the Elias spirit. ఈ పరిస్థితులు మొత్తాన్ని అర్థం చేసుకునేది ఒకే ఒక ఆత్మ ఉన్నది, అది ఏలియా ఆత్మ ఉన్నది. Satan come in any rupam. ఆ యొక్క సాతాను ఏ రూపంలో వచ్చినప్పటికీ కూడా Only one spirit. ఒక్క ఆత్మ మాత్రమే దాన్ని గుర్తిస్తుంది. They cannot hide from that spirit. That is the spirit of Elias. Amen. వారు దాని ఆ ఆత్మ నుంచి దాయలేడు, అదే ఏలియా ఆత్మ The ఉన్నది. Bible says ఒక బ్రదర్ గారు చెప్పారు అక్కడ, the seventh angel went from this land, but the spirit of Elias is here. హల్లెలూయా. ఏడవ దూత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ ఏడవ దూతలో ఉన్న ఏలియా ఆత్మ మాత్రం ఇది విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇక్కడే ఉంటది. The Revelation 10 is fulfilling here. ఆ యొక్క ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం ఇక్కడ నెరవేరుతా ఉంది. Because the bride with the spirit of Elias is here. ఆ యొక్క ఏలియా ఆత్మ కలిగినటువంటి వధువు ఇక్కడే ఉన్నది. Amen. Satan can change his color from the world, but not from the bride. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క దెయ్యం అనేది ఈ లోకం నుంచి దాక్కోవచ్చు కానీ వధువు దగ్గర నుంచి వధువు కళ్ళలో నుంచి అది దాక్కోలేదు. ఎటువంటి రూపాన్ని మార్చుకున్న వధువు గుర్తించలేదు. This all comes from this one organization that is called the Black Rock. ఈ అన్ని విషయాలు కూడా ఒకే పరిశ్రమ నుంచి వస్తా ఉన్నాయి. ఆ పరిశ్రమ పేరే బ్లాక్ రాక్ అయి ఉన్నది. Who is behind that? దాని వెనకాల ఎవరు ఉన్నారు? Lucifer. ఆమేన్. దాని వెనకాల లూసిఫర్ ఉన్నాడు. Because the Bible says, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, one day he will bring all the control in his hand. వాడు మొత్తాన్ని వాడి చేతుల్లోకి తీసుకున్నాడు. అధికారం మొత్తం, నియంత్రణ మొత్తం. మీకు తెలుసా? మీకు తెలుసా? మీరు బ్యాంక్ లో డబ్బు పెడతారు, మీరు బ్యాంక్ లో డబ్బు పెడతారు, ఇన్సూరెన్స్ పెడతారు, ఇన్సూరెన్స్ పెడతారు, పెన్షన్స్ మనీ పెడతారు. పెన్షన్ మనీ పెడతారు. ఆ డబ్బు అంతా మీకు వెళ్తుంది ఆ తెలుసా? డబ్బు మొత్తం ఎక్కడికి వెళ్తుంది తెలుసా మీకు? ఈయన దగ్గర. ఆయన దగ్గరికి వెళ్తుంది. బ్లాక్ రాక్ దగ్గరికి. మీరేం అనుకుంటారు? మీరేమనుకుంటారు? ఒక దినం నా డబ్బు రాబోతుంది. ఒక రోజు నా డబ్బు రాబోతా ఉంది. One day ఒక రోజు he will tell ఆయన చెప్తాడు, all money lost. డబ్బు మొత్తం పోయింది, Bank corrupt. బ్యాంకు పోయి ఎత్తేసారు, దివాలా తీసింది. Because every bank in the world, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బ్యాంకు కూడా, World Bank, ప్రపంచ బ్యాంకు, IMF, Indian International Monetary Fund, IMF అనేది, Reserve Bank of India, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అందరూ అన్ని బ్యాంకులు కూడా ఆయన డబ్బుని ఈ చేతులకు ఇచ్చారు. ఆయన డబ్బులని ఈ దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. ఆయన చేతిలో పెట్టారు. ఆయన చేతిలో పెట్టారు ఈ డబ్బు అంతా తీసుకెళ్ళి. ఈ డబ్బు ఎక్కడ ఉంది? ఈ డబ్బు అంతా ఎక్కడ ఉంది ఇప్పుడు నీ డబ్బు? You go and search. మీరు వెళ్ళి ఎదుర్కోండి ఒకసారి. This one organization, ఈ ఒక్క పరిశ్రమ మాత్రమే ఆయన నిర్ణయం చేసుకుంటారు. అమెరికాలో నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు రావాలి, ఆయన ఏం చేయాలి, ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, అన్ని స్క్రిప్ట్ ఇంటే చేస్తారు. ఈయన ముందుగానే రాసేసాడు అమెరికా నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు రావాలి, ఏం చేయాలి, ఏ విధంగా పరిపాలించాలని చెప్పేసి కూడా ఈయన స్క్రిప్ట్ రాసేసాడు. Every countries, every president, every prime minister can't do anything without their permission. ఈయన దగ్గర నుంచి పర్మిషన్ లేకుండా ఏ దేశమైనా ఏ ప్రధానమంత్రి అయినా ఏం చేయలేడు. ఆమె Recently, జరిగిన కొంతకాలంలో Uganda, a country in Africa, announced that we are not going to support homosexuality. ఆ యొక్క ఉగాండా అనే దేశము ఉమెన్ సెక్సువాలిటీ, స్త్రీలు Homosexuality, man is a man. మ్యాన్ హోమోసెక్సువాలిటీ, మనిషి పురుషుడితో వెళ్తానని మేము అంగీకరించమని చెప్పేసి చెప్పారు. మంచిదే కదా? మంచిదే కదా? They are controlling a wrong thing, na? వాళ్ళు తప్పు అని చెప్తా ఉన్నారు కదా, నియంత్రిద్దామని చూస్తున్నారు కదా, అందరూ అప్రిషియేట్ చేయాలి కదా? అందరూ వాళ్ళని గౌరవించాలి కదా. But immediately when the country said that we are not accepting homosexuality, immediately all the whole countries said it is wrong, I will put you in jail. ఆ యొక్క మిగిలిన దేశాలన్నీ కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, గౌరవించాలా లేదా? మిగిలిన దేశాలన్నీ ఏం చెప్తా ఉన్నాయి, వీళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో వెళ్దాం ఈ దేశాన్ని అని చెప్పేసి ప్రెసిడెంట్ జైలు పెట్టారంట. ఆ ప్రెసిడెంట్ జైల్లో పెట్టారంట. ఏ తప్పు చేశారు? ఏ తప్పు చేశాడు ఆయన ప్రెసిడెంట్? ఎందుకంటే లోకములు ఎక్కువ హోమోసెక్షువల్ ఉన్న కంట్రీ ఉగాండా. ఆ యొక్క లోకంలో అన్ని దేశాల కన్నా కూడా ఎక్కువ హోమోసెక్సువాలిటీ, పురుషుడితో వెళ్ళే విషయం ఎక్కడుందంటే ఉగాండాలోనే ఉంది. That country is making a decision, ఆ యొక్క దేశం నిర్ణయించుకుంది. but కానీ immediately the whole world, ఆ యొక్క ప్రపంచం మొత్తం వెంటనే ఇంతమంది చెల్లిపోతున్నారు, ఇంతమంది కరువు చెల్లిపోతున్నారు, అందుకు ఎవరు చెప్పలేదు. బట్ ఈ మాట వస్తే ఆ నెక్స్ట్ మినిట్ చెప్తున్నారు we are against ఉగాండా. ఆ యొక్క కరువు వస్తున్నా చూస్తలేదు, ఎంతమంది చనిపోతున్నా చూస్తలేదు. కానీ ఎప్పుడైతే ఈ ఉగాండా అనే దేశం ఈ విషయాన్ని ప్రకటించిందో దానికి వ్యతిరేకంగా మారిపోయారు అందరూ కూడా.
ఎందుకని? మంచి విషయం చేస్తే ఆయన అప్రిషియేట్ చేయాలి కదా. చెడ్డ విషయం నుంచి మంచి విషయంలోకి వస్తే వాళ్ళు గౌరవించాలా లేదా? అంటే లోకం అంతము ఉన్న వ్యక్తులు ఎక్కడో సపోర్ట్ చేస్తున్నారు కదా. లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు లేదా? ఆయన సపోర్ట్ చేస్తున్నారు, ఆయన ద్వారా కంట్రోల్ అవుతున్నారు. హల్లెలూయా. సమ్మతిస్తా ఉన్నారు Now, ఆ తప్పుని. for example, ఉదాహరణకి how many of you know that మీరు ఎంతమందికి తెలుసు the restaurants, the food, the shops, the fashion, the clothes shops, the malls, everybody is supporting this LGBT. హల్లెలూయా. ప్రతి ఆ యొక్క షాపింగ్ మాల్స్ కానీ ఏది తీసుకున్నా కూడా వ్యాపారానికి సంబంధించిన ఏదైనా కూడా ఈ ఎల్జిబిటిక్యూ అనే అంగీకరిస్తా ఉన్నారు. Directly, indirectly, every KFC, every Pizza Hut, every Domino's Pizza, every fashion industry, indirectly supporting these peoples. Which peoples? అధికారికంగానో అనధికారికంగానో ప్రతి ఒక్కరు KFC కానీ బార్బిక్యూ కానీ ఇలాంటి ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సపోర్ట్ చేస్తానే ఉన్నారు, అంగీకరిస్తానే ఉన్నారు. We are going and buying the brand clothes code, KYHL code. మనం ఆ యొక్క బ్రాండ్ కి సంబంధించిన దుస్తుల్ని ఆ కంపెనీ ఒక బ్రాండ్ దుస్తులు కొనుక్కుంటా ఉన్నాము. You know what the brands are doing? ఆ యొక్క కంపెనీ ఆ యొక్క సంస్థలు ఏం చేస్తాయో తెలుసా? ఆయన ఉద్దేశం ఏం తెలుసా? ఈ ఆర్గనైజేషన్ ఉద్దేశం ఏం తెలుసా? ఆ యొక్క పరిశ్రమల ఉద్దేశం ఏంటో తెలుసా మీకు? They want to destroy the family structure. ఆ యొక్క దేవుడు ఆదిలో ఫ్యామిలీ చేశారు కదా, కుటుంబాన్ని ఫ్యామిలీ స్ట్రక్చర్ ఉంది కదా, హస్బెండ్, వైఫ్, పిల్లలు. ఈ దేవుడు ఒక క్రమం చూసారు కదా, ఆ క్రమంని నాశనం చేయాలి. హల్లెలూయా. ఏ విధంగా అయితే కుటుంబాన్ని వాడు ఆది కాండంలో నాశనం చేశాడో అదే విధంగా ఇప్పుడు కూడా ఆ కుటుంబాన్ని నాశనం చేయడం ఎలాంటి దేవుడు యొక్క క్రమాన్ని చెడగొట్టాలని చూస్తున్నాడు. ఆ క్రమంని నాశనం చేయాలి. ఆ క్రమాన్ని నాశనం చేయాలని చూస్తా ఉన్నాడు. Their intention is destroy the family structure. వాడి ఆలోచన ఏంటయ్యా అంటే కుటుంబం యొక్క క్రమాన్ని చెడగొట్టడమై ఉన్నది, ఆలోచన విధానాన్ని. You know what they are saying? వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు తెలుసా? Every children under the below 10 years, they have to know about sex. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు తెలుసా? 10 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క సెక్స్ గురించి తెలుసు అని చెప్పేసి Very చెప్తారు. soon the law will come. తొందరలోనే ఆ లా కూడా రాబోతాం, చట్టం కూడా. Your children are there. మీ పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. తెలుసుకోవాలి, 10 ఏళ్ల లోపు పిల్లలు కూడా సెక్స్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. Normally you are going to the malls and you are buying clothes. మీరు ఆ యొక్క నార్మల్ గా వెళ్ళిపోయి ఆ దుస్తులు కొంటా ఉన్నారు, మాల్స్ కి వెళ్ళిపోయి. ఆ clothes లో కూడా ఆ బట్టల్లో కూడా they are designing like that. వాళ్ళు ఆ విధంగానే దాన్ని తయారు చేస్తా ఉన్నారు. Amen. Amen. From the childhood, ఆ యొక్క చిన్న పిల్లల నుంచి the children wear that clothes ఆ బట్టలు వేసుకుంటా ఉన్నారు ఆ పిల్లలు. and their mental divert to the LGBTQ. వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా మారిపోతా ఉందంటే LGBTQ ఆలోచనలాగా వాళ్ళ ఆలోచన మారిపోతా ఉన్నాయి చిన్నప్పటి నుంచే. బైబిల్లో రైన్బో ఉంది కదా, బైబిల్లో రాయబడి ఉంది కదా, రైన్బో ఉంది కదా, వర్షధనుసు రైన్బో. బైబిల్లో రైన్బో ఉంది కదండి, వర్షధనుస్సు. అది మంచిదే కదా. అది మంచిదే కదా. If your child wear a rainbow in your shirt, what you like? Oh, it is a Bible. The Bible. ఆ యొక్క బైబిల్ కదా, అలాంటి డ్రెస్ వేసుకుంటే మీ పిల్లలు మీరు చాలా ఆనందిస్తారు, ఇది బైబిల్లో ఉంది కదా అని చెప్పేసి. But actually, నిజానికి the rainbow is the flag of this LGBT. ఆ యొక్క రెయిన్బో అనేది LGBTQ వాళ్ళ జెండా అయి ఉన్నది. When the children wear and going there, all children understand that. Oh, they say, no, you are not something. Somebody else. Our children, you don't think that, brother, they are in another world today. మన పిల్లలు ఈ ప్రపంచంలో ఉన్నారనుకో, మన పిల్లలు ఆ డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళినా కూడా పక్కన వాళ్ళు అనుకుంటారు మీరు LGBTQ సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పేసి. This generation using a different language of talking and chatting, you know that? ఈ కాలానికి సంబంధించిన ప్రజలు వేరొక భాషను వాడుకుంటున్నారు, మాట్లాడుకోవడానికి, చాట్ చేసుకోవడానికి. If you want to ask anyone that, how are you? How you ask? How are you? మిమ్మల్ని ఎవరిని అడగాలి, నువ్వు ఎలా ఉన్నావు అనడానికి అవారు అడుగుతాము. But what they are asking you? వాళ్ళు ఏదైనా అడుగుతా ఉన్నారు They తెలుసా? have another language. వాళ్ళకి ఇంకొక భాష ఉంది.
I don't want to say all this in the children are there. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నేను అయినా చెప్పాలనుకోవట్లేదు ఇక్కడ. Understand? అర్థమవుతా ఉందండి. That language is totally different. Our children are studying physics, chemistry, biology or not, but they know this language. అదే మన పిల్లలు ఫిజిక్స్, బయాలజీ ఆ సబ్జెక్ట్ చదువుతారో లేదో కానీ ఈ సబ్జెక్ట్ అయితే వాళ్ళకి బాగా తెలుసు, ఈ భాష అయితే. If your children type, just example I'll take it, 53x, what you say? What you think? 53x మీ పిల్లలు చెప్తే మీరు ఏం ఆలోచిస్తారు? మీకు తెలియదు. మీకు తెలియదు. But ఆయన కోడు. కానీ వాళ్ళకి అది భాష, అది ఒక కోడ్ అయి ఉన్నది ఆ భాష. They understand. వాళ్ళకి అర్థమైంది. We are not using the normal language to chat. వాళ్ళు ఇప్పుడు మనం వాడుకునే భాషను మాట్లాడతారు షార్ట్ చేసుకోవడానికి. We are thinking that our children are very innocent. మన పిల్లలు చాలా మంచోళ్ళు, అమాయకులని మనం Yes, అనుకుంటాం. they are innocent. వాళ్ళు ఇన్నోసెంటే నిజానికి. But Satan is inserting that poison. ఆ యొక్క అపవాది మెల్లగా ఎక్కిస్తాడు ఆ యొక్క విషయాన్ని. The language changed, the chatting changed, the bhasha changed, everything changed. భాష మారింది, చాటింగ్ మారింది, వాళ్ళ విధానం మారింది, సమస్తం మారిపోయింది అక్కడ. Today in the world, there is called a dark web. ఈ రోజు మనం ఆ యొక్క ప్రపంచంలో డార్క్ వెబ్ అనే దాన్ని వింటా ఉన్నాము. Amen. ఆమె I don't want to tell all those things, but I'll just give you hints. నేను ఆ యొక్క చిన్న చిన్న విషయాలు చెప్తాను, వీటి గురించి మొత్తం వివరించడానికి సమయం లేదు. The world is getting trillions of dollars money in the industries of dark web pornography. ప్రపంచం మొత్తం కూడా చాలా కోట్ల డబ్బులు తీసుకొచ్చి ఈ ఇండస్ట్రీలో డార్క్ అనే First is US. దేశం First is US. అమెరికా మొదటిగా, Second is Japan. 2 జపాను, Third is India. 3 ఇండియా. Can you believe that? మీరు దాన్ని నమ్ముతా ఉన్నారా? And their message is not just reading the quote from the quote to quote. అంతేకాదు వర్తమానం అంటే కోడ్ నుంచి కోడ్ తీసి అర్థం కాదండి. You have to hang in the Satan. హల్లెలూయా. ఒక అంతేకాదు వర్తమానంలో నువ్వు వాడిని మెల్లగా తెర తీసి చూపియాలి. Where is Satan standing today? ఈ రోజు అపవాది ఎక్కడ నిలబడి ఉన్నాడో, What sin he brought in Genesis, the same nakedness he made naked. Eve is making the naked of today's children. హల్లెలూయా. ఆదికాండంలో అప్పుడు ఏ విధముగా ఆ యొక్క బట్టలు లేకుండా దిగంబరత్వంగా నిలబెట్టాడో అదే విధంగా ఈ రోజు వాడు అదే దిగంబరత్వాన్ని తీసుకొని అవ్వ ఏం చెప్పింది? అవ్వ ఏం చెప్తా ఉంది అక్కడ? చూసినకు ఆనందంగా ఉంది. చూడటానికి చాలా ఆనందంగా ఉంది. ఏ పాపం అది? ఏ పాపం లేదా? ఆ పాపమే ఈ రోజు డార్క్ వెబ్లు, ఫోటోగ్రఫీలు ప్రపంచం అన్ని కంట్రోల్ చేస్తుంది. ఆ పాపమే. హల్లెలూయా. అదే పాపము ఈ రోజు ఈ ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేస్తా ఉంది. ఫోటోగ్రఫీ, డార్క్ వెబ్ అనేది. మీరంటే మనకు అర్థమవుతా ఉంది ఈ విషయం. 10 మందిలో 7 out of 10 is watching these websites. ప్రతి 10 మందిలో 7 ఈ వెబ్సైట్ చూస్తా ఉన్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు. The other thing is more than man, the women are watching them. మా పురుషుల కన్నా కూడా స్త్రీలు ఎక్కువ చూస్తా ఉన్నారంట ఈ విషయాన్ని. And the other thing is the children who are under the 14 age, they are watching this. ఎక్కువ మంది 14 కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళే దీన్ని చూస్తా ఉన్నారంట. Now give phones to your children. ఇప్పుడు ఇవ్వండి మీ పిల్లలకు ఫోన్లు. Now give your internet to your children. ఇప్పుడు ఇవ్వండి మీ ఇంటర్నెట్ ని మీ పిల్లలకి. Satan is not coming to our ground. We are going to Satan's ground. ఆ యొక్క అపవాది మన దగ్గరికి రావట్లేదు కానీ మన స్థలానికి మనమే అపవాది యొక్క స్థలానికి వెళ్తా ఉన్నాము. High speed internet, ఎక్కువ వేగవంతమైన high speed mobile. ఎక్కువ వేగవంతమైన ఫోను. Satan easily do this work. ఆ యొక్క అపవాది చాలా సింపుల్ గా, చాలా సునాయాసంగా పనిచేసుకుంటా And ఉన్నాడు. we are calling ourselves anti-message believers. మనం ఏం చెప్పుకుంటా ఉన్నాం? మన అంత్యకాల వర్తమాన విశ్వాసం అని చెప్పుకుంటా ఉన్నాం. ఇక This is serpent ఇది సర్పం అయి ఉన్నది. is moving, అది కదలతా ఉంది. controlling world economy, controlling world politics, and controlling world people's mind. ప్రపంచం యొక్క ఆర్థిక పరిస్థితిని, ప్రపంచం యొక్క రాజకీయాన్ని, ప్రపంచం యొక్క ఆ యొక్క సమస్తాన్ని కూడా అది నియంత్రిస్తా ఉంది. మైండ్ ప్రజల యొక్క ఆలోచనలను కూడా, ఆలోచన విధానాన్ని కూడా. You understand? మీకు అర్థమవుతా ఉందా? Now they are going to put a chip in your mind. వాళ్ళు నీ యొక్క మెదడులో ఒక చిప్పుని పెట్టబోతా ఉన్నారు. ఒక They చిన్న are saying, వాళ్ళు చెప్తా you are ఉన్నారు, not getting sleep.
నువ్వు నిద్ర రావట్లేదా? Are you sad? నువ్వు బాధగా ఉన్నావా? You are feeling stress? నువ్వు ఒక ఇబ్బంది ఒత్తిడిగా గురవుతా ఉన్నావా? You put a small chip ఒక there. చిన్న చిప్పుని తీసుకొచ్చి నీ తలకాయలో By పెడతావు. the chip, ఆ యొక్క చిప్పు ద్వారా we will take your stress. నీ యొక్క ఒత్తిడిని తీసేస్తాను. Stress పోతే, ఒత్తిడి పోతే BP పోతుంది, బీపీ పోయింది, sugar పోతుంది, షుగర్ పోయింది, free relax. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. We control your mind. నేను నీ ఆలోచన నియంత్రించాలని చూస్తా ఉన్నాడు అక్కడ. My brother, my నా sister, సహోదరుడు, నా సహోదరి, how many of you know about the artificial intelligence? మీరు ఎంతమందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసు? Next 5 years, రాబోయే సంవత్సరాల్లో the AI will rule the world. అదే ఈ ప్రపంచాన్ని నియంత్రించబోతా ఉంది. Your mind will be in somebody's control. నీ ఆలోచన విధానం ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది, ఎవరి నియంత్రణలో. ఇంతవరకు ఎంతవరకు నీ మాట బయటికి చెప్తే సడన్ క్యాచ్ చేస్తారు. నీ మాట బయటికి చెప్తేనే అపవాదాన్ని పట్టుకోగలడు. ఇప్పుడు అలాంటి లేదు. ఇప్పుడు అసలు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం నేను లేదు. ఆలోచన చేస్తే నువ్వు ఆలోచన చేస్తేనే అక్కడే పట్టుకుంటారు. అక్కడే పట్టేసుకుంటాడు. ఎక్కడ ఉన్నాడు ఆ సహోదరు, ఆ సహోదరు అక్కడ ఈరోజు? ఎక్కడో వెళ్ళిపోయింది, ఎక్కడో ఉంది. మీరేదో సాధారణ కూర్చుంటారు. ప్రపంచం అంతా వెళ్ళిపోయింది, కానీ మీరు చాలా సాధారణ. హల్లెలూయా. హల్లెలూయా. Main stream for this kind of family structure. వాడి మెయిన్ వాడి ఆలోచన విధానం ఏంటంటే కుటుంబాన్ని, ఆ కుటుంబ యొక్క క్రమాన్ని చెడగొట్టడమై ఉన్నది. How they are controlling the world. వాళ్ళు ఏ విధంగా ఈ ప్రపంచాన్ని నియంత్రిస్తున్నారు? Amen. అంటే They are controlling all the companies. వాళ్ళు అన్ని పరిశ్రమల్ని, అన్ని కంపెనీలని నియంత్రిస్తా ఉన్నారు. If KFC say, I will not support this homosexuality, KFC చెప్పొచ్చు, నేను హోమోసెక్సువాలిటీని పురుషుడు కలిసి ఉండడానికి ఇష్టపడనని. you know, brothers work in the corporate. The corporate have two index, CI and ESG. You know that? సోదరుడు పనిచేసే కంపెనీలో అప్పటి కాదు, అన్ని కార్పొరేట్ కంపెనీలో ఈ రెండు ఇండెక్స్ ఉండాలి, CEI and ESG. ఆ యొక్క రెండు ఉండాలంట, CEI అండ్ EXG అనేది కార్పొరేట్ కంపెనీ. ఈ రెండు ఇండెక్స్ బాగా ఉందే నీకు బిజినెస్ జరుగుతుంది, నీకు లోన్ ఇస్తున్నారు. ఆ రెండు ఉంటే నీకు వ్యాపారం సరిగా జరుగుతుంది, నీకు లోన్ కూడా ఇస్తారు. ఈ రెండు ఏం తెలుసా? ఆ రెండు ఏంటో తెలుసా? You know, if you are supporting the homosexuality, your CEI and ESG will be standard. If you say anything against that sin, your company will lose the business. హల్లెలూయా. ఆ యొక్క Where పాపం, certain came, you know, ఆ యొక్క హోమోసెక్సువల్ పురుషుడు వెళ్తాం గురించి, homosexuality, till LGBTQ, brother, this whole gandagi. ఆ యొక్క దాన్ని నువ్వు అంగీకరిస్తేనే నీ వ్యాపారం సక్రమంగా జరుగుతుంది. ఒకవేళ నువ్వు కానీ వ్యతిరేకించావంటే నీ ESG అది సరిగా ఉండదు అన్నమాట. అక్కడ Now one more thing I am saying. ఇంకో విషయాన్ని అక్కడ చెప్పాలనుకుంటా ఉన్నాను. If today's world, if anyone want to take a loan from the World Bank, they are putting 3 conditions. ఈ యొక్క ప్రపంచ బ్యాంక్ నుంచి నువ్వు లోన్ తీసుకోవాలంటే వాళ్ళు 3 కండిషన్స్ పెడతా ఉన్నారు అక్కడ. నియమాలు, 3 నియమాలు పెడతా ఉన్నారు. మీరు లోన్ కావాలంటే 3 కండిషన్స్ సైన్ చేయాలి. మీకు లోన్ కావాలంటే 3 నియమాలు అక్కడ మీరు సంతకం పెట్టాలి. Now you understand that why our country is supporting this sin. ఎందుకని మన దేశం ఇప్పుడు దీన్ని ఎందుకు సపోర్ట్ చేస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచం అంతంలో సంస్కారానికి పేరు పోయిన కంట్రీ ఏదో తెలుసా? సంస్కారానికి పేరు పొందిన దేశం ప్రపంచం మొత్తానికి సంస్కారవంతమైన దేశం అని ఏ దేశానికి పేరు తెలుసా? ఆ దేశంలోనే ఆ దేశంలోనే దీనికి అంగీకారం వచ్చింది. అంగీకారం వచ్చింది ఈ విషయానికి. LGBT. Recently they celebrated a big festival in Chennai. ఆ యొక్క చెన్నైలో మొన్న రీసెంట్ గానే పెద్ద పండుగ చేసుకున్నారు. Openly, ఆ యొక్క అందరి ముందు బహిరంగంగా politicians are putting the flags. పాలిటిక్స్ రాజకీయవేత్తలు అక్కడ జెండాలు ఎగరవేస్తా ఉన్నారు. ఎక్కడో వచ్చేసారు తెలుసా? ఎక్కడికి వచ్చారో తెలుసా? ఆయనే రాజకీయ కంట్రోల్ చేస్తారు, ఆయనే ఎకనామిక్ కంట్రోల్ చేస్తారు, ఆయనే ప్రజలు కంట్రోల్ చేస్తున్నారు. ఆయన దగ్గరే ప్రపంచం ఉంది. హల్లెలూయా. ఎవరు? సో ద బాయ్స్. సొదొమై చేతుల్లోనే ప్రపంచం మొత్తం ఇప్పుడు వాళ్ళ నియంత్రణలోనే ఉంది. అర్థమవుతా ఉందా? ఈ లోన్ తీసుకోవాలంటే 3 కండిషన్స్. ఈ లోన్ తీసుకోవాలంటే 3 నియమాలు. ఫస్ట్ ద వరల్డ్ బ్యాంక్ సేస్, ప్రపంచ బ్యాంక్ చెప్తా ఉంది, యు వాంట్ లోన్? నీకు లోన్ కావాలా? ఆఫ్రికా, ఆఫ్రికా, యు పూర్ నేషన్స్, పేద దేశాల యు వాంట్ లోన్? నీకు లోన్ కావాలా? యాక్సెప్ట్ 3 కండిషన్స్. 3 నియమాలు మీరు One అంగీకరించాలి. is ఒకటి, put tax upon everything and tax for tax.
ట్యాక్స్ కి ప్రతి దాని మీద కూడా ఆ యొక్క ట్యాక్స్ విధించండి. ట్యాక్స్ పెట్టండి. పన్నుకే పన్ను. పన్ను ప్రతి దాని మీద పన్ను విధించండి. ఆ పన్నుకు కూడా పన్ను విధించండి. ఈ రోజు చూడండి ఆ దేశంలో ఏం జరుగుతుంది. ఈ రోజు జరిగే ఆ దేశంలో ఏం జరుగుతా ఉన్నాయో. ఒక వ్యక్తి హెలికాప్టర్ పొందుకుంటే ఆయన 5% ట్యాక్స్, ఒక వ్యక్తి ఒక బైక్ పొందుకుంటే ఆయన 28% ట్యాక్స్. ఒక వ్యక్తి హెలికాప్టర్ కొంటే ఆ వ్యక్తికి 5% ట్యాక్స్, బైక్ కొంటే 20% ట్యాక్స్ అంట. 28%. ఒక ట్యాక్స్ ఒక ఒక ఏదైనా తీసుకుంటే ఒక బిల్లు పెడతారు కదా, 500 రూపీస్ అంటే 500 రూపీస్ పెడతారు. ఆ 500 కిందే ఒక 5 లైన్స్ వస్తుంది. హల్లెలూయా. 500 రూపాయలు ఫోన్ కింద 5 లైన్లు ఉంటాయి. జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, ఎడ్యుకేషన్ సెస్, అలాగా 5 లైన్లు ఉంటాయి. ట్యాక్స్ ఫర్ ట్యాక్స్. ట్యాక్స్కే ట్యాక్స్, పన్నుకే పన్ను. ఎప్పుడు చూసారా ఇలాంటి? ఎప్పుడైనా చూసారా ఇలాంటి విషయాన్ని? ఎందుకు? ఎందుకని? If any country want a loan from the world, they are put in this condition. ఈ దేశంలో ట్యాక్స్ పెట్టు, లేకపోతే ఎలాంటిది తిరిగి తీస్తారా డబ్బు. హల్లెలూయా. ఎవరైనా లోన్ వేరే దేశానికి వెళ్తే ఈ అడుగుతా ఉంటారంట, పన్నుకే పన్ను పెట్టాలి, లేకపోతే తిరిగి నా డబ్బులు ఎలా ఇస్తామని అడుగుతారంట. సెకండ్ థింగ్ ఇస్ రెండో విషయం, push climate change agenda. Note down and go and see. రాసుకోనండి, రిసర్చ్ చేయండి సరిగా చెప్తారా లేదా. సెకండ్ మాట, క్లైమేట్ చేంజ్ అజెండా. వాతావరణాన్ని మార్చే ప్రక్రియ. మీరు వాతావరణం మీద ఎంత ఇంట్రెస్ట్? వాతావరణం మీద ఎందుకని ఇంత దృష్టి, వాళ్ళకి ఆసక్తి, ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు వాతావరణం ఇస్తున్నారు? వాతావరణం మీద ఎందుకంటే అంత ఆసక్తి చూపిస్తా ఉన్నారు? ఎందుకంటే వాతావరణం, ఎందుకంటే లోకంలో ఉన్న ఫార్మర్ ల్యాండ్ అదేమో ఆయన చేతిలో ఉంది. వచ్చిన సమయంలో ఆయన 1 కిలో రైస్ 10,000 చెప్తే 10,000 ఆయన కంట్రోలే ఉండబోతుంది. ఫుల్ అగ్రికల్చర్. హల్లెలూయా. వాతావరణం మీద ఎందుకు అంత ఆసక్తి అంటే ఆ యొక్క భూమి మొత్తం, వ్యవసాయ భూమి మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది కదండి. ఈ వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఈ యొక్క ఆహారాన్ని వాళ్ళు ఎంత రేట్ అయితే, ఎంత ధరకైతే అంత ఫిక్స్ Very చేసుకోవాలి. soon all small shops will finish. ఆ యొక్క రాబో రోజుల్లో చిన్న చిన్న విషయాలన్నీ, చిన్న చిన్న కొట్లు అన్ని మూసివేయబడిపోతా ఉన్నాయి. అర్థమవుతా ఉందండి. 2-3 years back 2-3 సంవత్సరాల క్రితం ఒక పెద్ద గొడవ వచ్చింది. ఎంతమంది తెలుసు? ఒక పెద్ద గొడవ వచ్చిందని మీరు ఎంతమందికి తెలుసు? పొటాటో సాధారణ విషయం. ఒక బంగాళదుంప అనేది సాధారణ విషయం. ఆ బంగాళదుంప కోసం పెప్సీ ఎన్ని ఫైట్ చేసింది తెలుసా? ఆ బంగాళదుంప కోసం పెప్సీ కంపెనీ ఎంత యుద్ధం చేసిందో తెలుసా అండి? బంగాళదుంప పెప్సీ ఫైట్ చేసింది. బంగాళదుంప కోసం పెప్సీ కంపెనీ ఎందుకు ఫైట్ చేసింది, యుద్ధం చేసింది? ఎందుకంటే ఆయన చెప్తున్నారు ఆ సీడ్ కు నా దగ్గర ప్యాటర్న్ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ విత్తనానికి నా దగ్గరే సర్టిఫికేట్ ఉంది, నా దగ్గరే అధికార పత్రం ఉందని చెప్పి ఆయన ఏం చెప్తున్నారు ఆయన చెయ్యాలి. ఆయన ఏం రేట్ పెడతారో ఆ రేట్ కు తీయాలి. ఆయన ఏం చెప్తున్నారో ఫార్మర్స్ ఆ పని చేయాలి. ఆ యొక్క వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు ఆ రేటు ప్రతిదీ కూడా వాళ్ళ నియంత్రణలో ఉండాలి. వాళ్ళు ఏది చెప్తే ఆ ఫార్మర్స్ అదే చేయాలి. ఆ వ్యవసాయం చేసేవాళ్ళు, రైతులు. ఈ రోజు చూస్తున్నారా? ఈ రోజు చూస్తా ఉన్నారా మీరు? చాలా మంది న్యూస్ లో వింటారు, ఫార్మర్స్ ఫైట్ చేస్తున్నారు, ఆయన ఏ రేట్ అడగాలో ఆ రేట్ తీయలేదు. ఈ చోట్ల మాట వింటారా లేదా? ఆ రైతులు ఆ యొక్క యుద్ధం గురించి మీరు వింటా ఉన్నారా? వాళ్ళ రేట్ల గురించి మనం వార్తల్లో వింటున్నా వినట్లేదా? గిట్టుబాటు ధరల గురించి. బిగినింగ్. ఇది ఇప్పుడు మొదలు, అంతే, ఆరంభం మాత్రం. ఆరంభం మాత్రమే ఇది. ఆమె You know what is the third law? మీకు తెలుసా మూడో విషయం ఏంటో? మూడవ నియమం, Supporting LGBTQ. మీరు ఈ LGBTQ వ్యక్తులకు నీ సపోర్ట్ చేస్తే నీ దేశముకు నేను అప్పుదిస్తాను. ఈ ప్రజలకు విరోధంగా నీ మాట్లాడితే నీ దేశముకు డబ్బు లేదు. ఈ ఎల్జీబీటీ అనే వ్యక్తులకి నువ్వు అంగీకారం తెలిపితేనే నీ దేశానికి ఏదైనా ఇస్తాడు. ఒకవేళ మీరు కానీ దీనికి వ్యతిరేకిస్తే మీ దేశానికి డబ్బు ఇవ్వను అని చెప్తున్నారంట. ఈ వ్యక్తులు ఎక్కడ వెళ్ళిపోయారు చూసారా? ఈ వ్యక్తులు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నారో తెలుసా? ఎందుకు దేశం అందరూ ఈ పార్టీలకు సపోర్ట్ చేస్తుంది? ఎందుకని అన్ని దేశాలు ఈ పాపానికి అంగీకారం జరుగుతా ఉంది. ఆయన సపోర్ట్ చేస్తే నీకు లోన్ ఇస్తాను.
ఆయనకు నీ కంపెనీలో పనిచేస్తే నీకు లోన్ ఇస్తారు. ఆయన అడ్వర్టైజ్మెంట్, నీ ప్రోడక్ట్లు, నీ పిజ్జాలు, నీ చికెన్లు, నీ డ్రెస్సులు, నీ చేసిన డ్రెస్ మోడల్ కూడా ఆయన అనుసారంగా చేయాలి. ఎందుకంటే అది పొందుకోండి పిల్లలు మనసు మారాలి. హల్లెలూయా. సమస్తము వారు ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే చేయాలి. ఎందుకంటే పిల్లల మనసుని మార్చేసేయాలని చెప్పేసి ఈ ప్రపంచం మొత్తం వాళ్ళకి అంగీకారం, వాళ్ళని సమర్థిస్తేనే మీకు ఏదైనా దొరుకుతుంది. వీళ్ళకు వరల్డ్ బ్యాంకు ఏ సంబంధం కదా? వీళ్ళకి ప్రపంచ బ్యాంకుకి ఏ సంబంధం కావాలట? ఆయన సపోర్ట్ చేయలేకపోతే, వాళ్ళు కానీ నువ్వు సమర్థించకపోతే, వాళ్ళని అంగీకారం తెలపకపోతే వాళ్ళకి ఇన్ మెనీ కంట్రీస్ చాలా దేశాల్లో if you say anything against these people they will put you in jail. వాళ్ళ గురించి వ్యతిరేకంగా నువ్వు ఏదైనా మాట్లాడినట్టయితే చాలా దేశాల్లో నేను జైల్లో పెడతారు. And చాలా మంది చర్చ్లు ఎల్జిబిటిక్యూని యాక్సెప్ట్ చేసుకుంటారు. చాలా మంది చర్చిల్లో కూడా ఈ ఎల్జిబిటిక్యూని అంగీకరిస్తా ఉన్నారు, తీసుకుంటున్నారు. ఎల్జిబిటిక్యూ చెప్తే నీకు అర్థం అవుతా ఎవరు? ఎల్జిబిటిక్యూ అంటే మీకు ఏమైనా అర్థం అవుతా ఉంటే అర్థం అవ్వట్లేదు. ఈయన మన సోదోమైట్స్ ఎందుకు ఇన్ని స్పీడ్ లో స్ప్రెడ్ అవుతున్నారు? ఈ సొదొమ ప్రజలు ఎందుకని ఇంత వేగంగా విస్తరిస్తా ఉన్నారు? ఈయన కంట్రోల్ చేసిన ఎవరు? వీళ్ళని ఎవరు నియంత్రిస్తా ఉన్నారు? బ్లాక్ రాక్ అనేది. the one who have the world in his hand. ఎవరైతే ఆ ప్రపంచాన్ని తన నియంత్రణలో పెట్టుకున్నాడో, తన చేతుల్లో పెట్టుకున్నాడో, ఆయన చెప్తే అమెరికన్ ప్రెసిడెంట్ నోరు చెప్తారు. ఆ అమెరికా ప్రెసిడెంట్ కూడా నోరు తెరుస్తాడు. లేకపోతే ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న డబ్బులు అమెరికా 2 times ఖరీదారు. ఆయన దగ్గర ఉన్న డబ్బుతో అమెరికాని 2 సార్లు కొనగలగట. అమెరికానే 2 సార్లు కొనుక్కున్నారంటే బాకీ దేశం అమెరికానే 2 సార్లు కొనగలిగే వ్యక్తి మరి భారతదేశ విషయానికి వస్తే, మిగతా దేశానికి వస్తే ఎవరు ఈ బ్లాక్ రాక్? ఫ్రాన్స్ లో ఏం జరిగింది? ఫ్రాన్స్ లో ఏం జరుగుతుంది? Why they are putting the communion part with the sinners? ఎందుకని ఈ పాపులతో ఆ యొక్క ప్రభురాత్రి భోజనం దాన్ని ఏర్పాటు చేశారు అక్కడ? ఎవరు అడగట్లేదు. ప్రభురాత్రి భోజనంలో సొదొమైట్స్. ప్రభురాత్రి భోజనంలో సొదొమ ప్రజల లోకములు పరిశుద్ధ కార్యక్రమం అదే. ఈ ప్రపంచం మొత్తంలో అతి పరిశుద్ధమైన విషయం కార్యక్రమం అదే అయి ఉన్నది. ఆ పరిశుద్ధ కార్యక్రమంలో ఆ పరిశుద్ధ కార్యక్రమాన్ని ఒక్క దేశము ఇలాంటి వ్యక్తిని ఎందుకు పడుతుంది? ఒక దేశం ఇలాంటి వ్యక్తుల ద్వారా ఎందుకు చేయించింది? Whose hands is behind this? దీని వెనకాల ఎవరి హస్తం ఉన్నది? ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇదంతా ఎక్కడ జరుగుతా ఉందండి? మనకు అవుతుంది. Now we have to understand. ఇప్పుడు మన ఇల్లు అర్థం చేసుకోవాలి విషయం. When God is talking about the white rock, ఆ యొక్క దేవుడు ఎప్పుడైతే ఆ తెల్లని రాయి గురించి మాట్లాడుతూ ఉన్నాడో, who is this black rock? ఈ నల్లని రాయి ఎవరనేది మీరు గమనించాలి. When the white rock, the headstone is coming. ఆ యొక్క తలరాయి వస్తా ఉంది. Who is the tallright? ఎవరు ఆ తలరాయి? Jesus Christ. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు అయ్యా. When the white rock headstone is coming from one side, the other side, the black rock is coming. ఎప్పుడైతే ఆ తెల్లని రాయి తలరాయిగా వస్తా ఉన్నదో, ఇంకో పక్క ఈ నల్లని రాయి వస్తా ఉంది. God is coming on his church for the perfection. Satan is coming on